యాకోబుల దేవా, సామనస్సర కాంటి యొక్క దేవా, ఇదివరకు మాట్లాడిన దేవుడు యేసు ప్రభువా, ఈరోజు తిరిగి మాతోని మాట్లాడు ప్రభువా, మమ్మను బలపరచు ప్రభువా, మమ్మను సరిచేయు ప్రభువా. మీకు లోబడడానికి వచ్చినాము నాయనా. ప్రతి బండరాతి రాయేసు ప్రభువా కరిగి జీవ జలాల వలె మారునుగాక. దేవ నీటి కాలువల వలె మారునుగాక. దేవ నాటిన ప్రతిది ఫలించునుగాక. అట్టి రీతిగా లోబడి మారుటకు మీరు సాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా. సర్వఘనతమై యేసు కలుగును గాక. యోనా की पुस्तक 1వ అధ్యాయం 4వ వచనం. पहला अध्याय उसका 4था वचन. యోనా 1వ అధ్యాయం 4వ వచనం. యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలై పోవు గతి వచ్చెను. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చెవుటకై అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి. చాలండి. హల్లెలూయా. మరి జీవితాలలో కొన్ని పరిస్థితులు, हमारे जीवन में थोड़ी ऐसी परिस्थितियां, యేసు ప్రభు ఇంకా ఏం చేయట్లేడేంటి? यीशु मसीह और क्या अभी तक कुछ ఈ नहीं कर रहे రకరకాల हैं. సమస్యలు వచ్చినప్పటికీ जब ऐसी विभिन्न प्रकार की समस्याएं आती యేసు हैं, ప్రభు ఏం చేయట్లేడేంటి? ये क्या यीशु मसीह कुछ नहीं कर रहे మరి हैं? ఇంత ప్రయాసపడుతున్నాం కదా, इतना हम प्रयत्न మరి कर रहे ఎక్కడ हैं కూడా ना, మార్పులు రావట్లేవేంటి? कहीं पर भी बदलाव नहीं आ रहे हैं ना, మరి ఇంత ప్రయాసపడుతున్నాం కదా, इतनी मेहनत कर रहे हैं, మరి ఎక్కడ దేవుడు? कहाँ है खुदा? మరి దేవుడు నిశ్శబ్దంగా ఉన్నాడు మీ జీవితాలలో. तुम्हारे जीवन में खुदा चुप है, దేవుడు निःशब्द है. నిశ్శబ్దంగా ఉన్నాడు. खुदा तुम्हारे जीवन में चुप है, निःशब्द కార్యాలు है, లేవు. जो कार्य नहीं है. మరి ఏ రీతిగా ఏ ఒక్క దేవుని యొక్క అవగాహన లేదు. जो किसी प्रकार से खुदा के विषय में कुछ जानकारी नहीं, దేవుని యొక్క ఏ ఒక్క సూచన కూడా లేదు. खुदा के किसी प्रकार के कोई चिन्ह भी नहीं है. మరి దేవుని విషయంలో అసలుకి ఉన్నాడా లేడా అన్న ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. खुदा के विषय में वाकई में वो खुदा है कि नहीं, क्या మరి ऐसी నేను ఇప్పుడు ఏం परिस्थिति है, చేయాలన్న ప్రశ్న ఉంటది. जय क्या करना है, क्या परिस्थिति. అలాంటి ప్రశ్నలో ऐसे प्रश्न మరి में దేవుడు అంటా ఉన్నాడు, खुदा ये कहता है, మరి దేవుడు అంటా ఉన్నాడు, खुदा ये कहता है, అట్టి పరిస్థితిలో ऐसी परिस्थिति అట్టి में, పరిస్థితిలో ऐसी परिस्थिति దేవుని में వాక్కు కూడా సెలవిస్తా ఉన్నది. खुदा का वचन भी यूं कहता है. మరి ఇక్కడ యోనా ఉంటుండగా यहाँ पर जब योना था तो మరి ఈయన జీవితంలో కూడా इसके जीवन में भी మరి ఒక తుఫాను వచ్చింది. एक तूफान आया ఒక है, బలమైన తుఫాను వచ్చింది. बहुत ही ताकतवर तूफान आया, బలమైన తుఫాను వచ్చి बहुत ही ताकतवर तूफान మరి आकर ఆ యొక్క యోనాని योना को, ఆ వెళ్ళే దారిని वो जिस मार्ग पर जा रहा దేవునికి था, విరుద్ధమైన దారికి వెళ్తుండు కాబట్టి, जो खुदा के विरुद्ध मार्ग है उस पे वो जा रहा था, దేవునికి तो విరుద్ధమైన దారికి వెళ్తుండు కాబట్టి खुदा के विरुद्ध मार्ग पर वो जा ఆ रहा యొక్క था, इसलिए యోనాని ఆపింది దేవుని తుఫానే. जो है योना को यूं रोका है खुदा के तूफान ने. దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా నువ్వు వేరే దారిలో పోతున్నట్లయితే अगर तुम खुदा की इच्छा को पूरा ना करते दूसरे मार्ग पर जा रहे हो కొన్నిసార్లు तो ఆటంకాలు అవుతాయి. थोड़े समय अड़ंगे आते నువ్వు हैं. అనుకుంటున్నావు దేవుని ఈ ఆటంకాలు ఎవరు పెట్టిరయ్యా? तुम सोचेंगे ये अड़ंगे किसने दिया है तुमको మరి कहकर. దేవుడు కూడా तो खुदा भी మిమ్మల్ని తిరిగి లాక్క రావాలని చెప్పి तुम्हें वापस खींच कर लाने के लिए దేవుడు ప్రయత్నిస్తా ఉంటాడు. खुदा कोशिश करता रहता है. అంతగా ప్రేమిస్తున్న దేవుడు నిన్ను वो देखो तुमसे कितना నిన్ను प्रेम करता है खुदा. విడిచిపెట్టడం అసలు సమస్య లేదు. वो तुम्हें छोड़ देना बिल्कुल की बात నిన్ను नहीं है. విడిచిపెట్టాడు దేవుడు. वो तुम्हारा साथ कभी नहीं ఆ छोड़ते యొక్క हैं. తుఫాను రేపి అయినా वो उस तूफान को लाकर నిన్ను తీసుకొస్తాడు. वो तुम्हें वापस अपने पास ला ఫస్ట్ लेते చెప్తాడు, हैं. వినరు. पहले कहेंगे तो तुम नहीं చెప్తే सुनोगे, వినడు. कहने पर नहीं सुनते. తర్వాత నీ దారిన నువ్వు పోతూ ఉంటే फिर तुम अपने रास्ते पर जाने लगोगे మరి तो యోనాని ఎట్లా తీసుకొచ్చిండు? योना को कैसे लाया है. ఆ 4వ వచనము తుఫాను రేగి. चौथे वचन में लिखा है कि वो तूफान నువ్వు उठा. పోవాల్సింది అక్కడి కాదు బిడ్డ. तुमको वहां नहीं जाना है बच्चा. తార్షీషుకు పో, నినివేకు పో అంటే తార్షీషు పోతున్నావు. निनिवे जाने को कहा गया तो तुम तार्शीश जा रहे నడు हो. ఇక్కడికి నడు అని చెప్పి तुम चलो इस और के ఆ घर. బుద్ధి పాఠం నేర్పించి उसको जो एक सबक ఆ सिखाकर బలమైన తుఫాను రేపి उस ताकतवर तूफान को ఆ उठाकर తుఫాను రేపి उस तूफान को उठाकर చంపేసిండా యోనాని? क्या मार दिया क्या योना को खुदा ने? చనిపోలే. नहीं मरा है ఏం वो. చేసిండు? क्या किया? చాప కడుపులోకి తీసుకున్నాడు. जो मछली के पेट में ले ఆ गया. చాప కడుపులోకి తీసుకున్నాడు. उस जो मछली के पेट జనాలు में ले అనుకుంటారు लिया. ఈ పరిస్థితిలో చనిపోతారేమో, लोगों ने सोचा कि इस परिस्थिति में वो मर जाएगा కానీ कहकर. దేవుడు చంపే దేవుడు కాదు. खुदा मार डालने वाला నీ खुदा ప్రాణాలు नहीं తీసే है. దేవుడు కాదు. तुम्हारे प्राण लेने वाले ఆయన खुदा ప్రాణం नहीं है वो. పెట్టే దేవుడు నీ కొరకు. वो तुम्हारे अपने హల్లెలూయా, प्राणों को देने वाले खुदा है. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. కాబట్టి చెప్తే వినేని పరిస్థితిలో कहने पर ना सुनने वाली దేవుడు परिस्थिति లాక్కొచ్చే में ఎన్నో దారులు ఉన్నాయి. खुदा उन्हें वापस खींच कर लेकर आने वाले से बहुत से मार्ग है. అయిపోయింది అనుకునే పరిస్థితి కాదు నీది. अब बस हो गया कि कर ऐसी परिस्थिति नहीं है తిరిగి వచ్చే तुम्हारी. పరిస్థితి అని ఈ రోజు దేవుడు నీతోని మాట్లాడుతూ ఉన్నాడు. तुम वापस आओगे, यह परिस्थिति का खुदा आज तुमसे कहता है. నేను యేసు ప్రభు రక్షించింది तुमको यीशु मसीह ने उद्धार दिलाया. కేవలం పాపము నుంచి దూరం ఉండడానికి కాదు. तुम्हें सिर्फ पाप से दूर रहने के लिए పాపం नहीं, నుంచి దూరం ఉంటే సరిపోదు, सिर्फ पाप से दूर रहने से దేవుని नहीं होगा. చిత్తంలో కూడా నడవాలా. खुदा की इच्छा अनुसार भी तुमको చాలా चलना మంది है. పాపం నుంచి దూరంగా ఉంటారు, बहुत से लोग पाप से दूर तो కానీ रहते దేవుని हैं, చిత్తంలో నడవరు. लेकिन खुदा की इच्छा में नहीं దేవుడు चलते. చెప్పిన మాటకి లోబడి నడవరు. खुदा की इच्छा उनके
सही बात के వారి अनुसार नहीं ఇష్టము చేస్తా चलते, ఉంటారు. वे अपनी इच्छा अनुसार ఇది करते నాకు हैं। ఇష్టం కాబట్టి నేను చేస్తున్నాను అంటారు. ये मुझे पसंद है इसलिए मैं कर रहा ఒక్క हूँ कहते క్షణం हैं। ప్రార్థన చేయరు దాని గురించి. एक विषय में, इस विषय में किसी भी దేవుని बात को వాక్యం प्रार्थना नहीं చెప్తున్నది. करते। खुदा का वचन ही कहता है। మరి ఈ దేవుడు సేవకుల ద్వారా ఏం మాట్లాడుతా ఉన్నారు? खुदा सेवकों के जरिए क्या कहकर बात करता దేవుడు है? దర్శనాల ద్వారా ఏం మాట్లాడుతా ఉన్నాడు? खुदा दर्शन के द्वारा क्या कहकर बात करता है? రకరకాలుగా దేవుడు మాట్లాడుతా ఉంటారు. विभिन्न प्रकार से खुदा बात దేవుని करता है। నడిపింపు కొరకు ఆగకుండా जय खुदा की आत्मा को ना बुझाते हुए, నీకు అనుకూలంగా, तुम्हारे अपने నీకు अनुकूल, సుఖంగా, तुम्हारे लिए सुखपूर्वक నీకు हो, బలంగా तुम्हारे लिए बलवंत ఉండే रहे దాని గురించి వెళ్తా ఉంటాడు. रहे तो उन बातों के पीछे ही तुम जाते हो। మరి అప్పుడే అంటున్నాడు దేవుడు, तभी खुदा ये कहता है, నేను నిన్ను ప్రేమిస్తున్నా కాబట్టి मैं तुमसे प्रेम करता हूँ इसलिए తుఫానుని రేపైనా నేను తీసుకొస్తా అంటున్నాడు. योना के विषय में वो एक तूफान लाकर भी वो जो उन्हें वापस ला सकता है। खुदा హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। కదండి, మరి దేవుడు అంటా ఉన్నాడు, तो फिर खुदा ये कहते हैं, మరి నువ్వు నీ ఉద్యోగం కొరకు, तुम अपनी नौकरी के నీ लिए యొక్క పిల్లల కొరకు या अपने बच्चों के लिए ఇవన్నీ కూడా నువ్వు చేస్తా ఉన్నావు. ये सब कुछ तुम कर रहे हो। మరి యొక్క వ్యాపారం చేస్తా ఉన్నావు, तुम व्यापार कर रहे हो, మరి నీ పిల్లల్ని పెంచుతా ఉన్నావు, जब उनको बढ़ा रहे हो, तुम మరి సేవ చేస్తా ఉన్నావు. सेवा कर रहे हो। ఇవన్నీ కూడా దేవుని మహిమపరచడానికి, దేవుని చిత్తానుసారంగా ఉండడానికా, ये सब कुछ खुदा को महिमा देने के लिए, खुदा की इच्छा अनुसार रहने के लिए ही ना, లేకపోతే నిన్ను నువ్వు మహిమపరచడానికా, या तुम अपने आप को महिमा देने के लिए, లేకపోతే నీకు బలంగా ఉండి దేవునికి బలహీనంగా ఉండడానికా? या तुम अपने लिए बलवान रहकर खुदा के प्रति निर्बल रहने के నువ్వు लिए। ఏ పని చేసినా దానికి దేవునికి బలంగా ఉందా అని కనుకొని చేసే దాంట్లోనే దేవుని చిత్తం ఉన్నది. जो तुम जो कुछ भी काम करो उसमें खुदा के प्रति बलवान रहो, यही जो है खुदा की इच्छा होती है तुम्हारे उस काम के నువ్వు ఒక प्रति में। ఉద్యోగం చేసేటప్పుడు, పిల్లల్ని పెంచేటప్పుడు, तुम जब नौकरी करते हो, जब बच्चों को पाल నువ్వు पोस के పాట बड़ा करते పాడేటప్పుడు, हो, వాక్యం చెప్పేటప్పుడు, जब तुम गीत गाते हो या तुम वचन को कहते हो, ఇది దేవునికి బలంగా ఉందా? ये खुदा के लिए ఇది बलवंत है దేవుని क्या? రాజ్యాన్ని విస్తరిస్తుందా? जय, ये क्या खुदा की ఇది इच्छा को करता నీతిగా है? ఉన్నదా? ये खुदा के लिए धर्मी ఇది है क्या? నీతిగా ఉన్నదా ये धर्मी है అని क्या? తెలుసుకోవడం చేయడంలో దేవుని చిత్తం ఉన్నది. कहकर जानकर करने में ही खुदा की इच्छा है। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ऐसी परिस्थिति ఒకవేళ ఈ में రోజు నువ్వు తప్పినట్లయితే, अगर तुम अगर भटके నువ్వు हो ఒక तो, శ్రమలను ఉండింటే, तुम किसी दुख ఈ व రోజు श्रम में हो దేవుడు నీతోనే అంటా ఉన్నాడు आज के ఏంటంటే, दिन खुदा तुमसे ये कहता है, यहाँ నిన్ను నేను ఆ శ్రమలో పెట్టింది मैंने तुमको ఆ श्रम में తుఫానులో रखा, నిన్ను उस రప్పించడానికే तूफान కానీ, में तुम्हें लाने के लिए ఆ ही नहीं, యోనా लेकिन యొక్క చేప కడుపులో వచ్చినట్టు जैसे योनास मछली నిన్ను के पेट తిరిగి में నేను आया, తీసుకోవడానికే కానీ, मैं तुम्हें वापस लाने के నిన్ను लिए నాశనం ही, చేయడానికి కాదు, ना ही तुमको नाश నిన్ను करने के నాశనం लिए, చేయడం కాదు ఈ శ్రమ, तुम्हें नाश करने के लिए नहीं है నీ ये दुख, జీవితాన్ని నాశనం చేయడం కాదు ఈ శ్రమ, तुम्हारे जीवन को नाश करने के लिए नहीं ఈ है ये శ్రమ दुख। నిన్ను దేవుని దగ్గరికి తీసుకురావడానికి, ये दुख जो तुमको है वो तुम्हें खुदा के ఆ యొక్క नजदीक लाने के యోనాను लिए, తీసుకొచ్చినట్టు నిన్ను తీసుకురావడానికి. जैसे योना को लाया वैसे तुम्हें खुदा के కాబట్టి नजदीक लाने ప్రేయర్ के लिए। కోర్ బిడ్డలు ఒకవేళ అలాంటి తప్పుడు దారులు నడుస్తే, अगर प्रेयर पॉकेट के लोग उस तरह से गलत దేవుడు मार्ग पर चल యోనాను रहे हैं तो, తీసుకొచ్చినట్టు ప్రతి బిడ్డని తీసుకొచ్చును గాక. जैसे खुदा ने योना को वापस लाया वैसे हर एक व्यक्ति ఆ को खुदा वापस చేపతో लेकर आए। మాట్లాడినట్టు పరిశుద్ధాత్మతో దేవుడు కార్యం చేయను గాక. जैसे उस मसीह के जरिए बात किया खुदा ने, पवित्र आत्मा के जरिए वो खुदा మన तुम्हारे ప్రతి प्रति कार्य బిడ్డలు करे। సరైన దారిలో ఉండును గాక. यहाँ पर मौजूद हर एक प्रेयर पॉकेट लोग जो सही मार्ग पर वे रहे। హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మరి ఎలా దేవుని దారిలోకి రావాలంటే, कैसे खुदा के मार्ग पर हमको आना है? ఆ యొక్క 3వ అధ్యాయం 1వ వచనంలో రాసి ఉంటుంది. तीसरे अध्याय के पहले वचन में लिखा है, అంతటా యెహోవా వాక్కు ఆ. రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేసిన సమాచారమును దానికి ప్రకటన చేయుము. హల్లెలూయా. కదండి, ఈ యొక్క క్షమాపణ ఎలాగొస్తుందంటే, माफी किस तरह से आती నువ్వు है? దారి తప్పిన విషయంలో तुम रास्ता भटके उस विषय క్షమాపణ में, ఎలాగొస్తుందంటే, तो माफी कैसे ఇక్కడ पाते हो? యోనా పశ్చాత్తాపపడ్డాడు. यहाँ पर योना ने पश्चाताप किया అయ్యో है, నేను తప్పు చేశానే అని. हाय मैंने गलती किया हूँ మళ్ళీ कहकर నినివేకి నేను పోవాలా, मुझको फिर निनिवे जाना దేవుడు है, చెప్పిన పట్టణానికి పోవాలా खुदा ने जिस शहर అని में जाने को దేవుని वहाँ जाना చిత్తానికి है, లోబడాడు. कहकर खुदा की इच्छा का वो कहना కాబట్టి माना है। పశ్చాత్తాపం రావాలా, దేవుని చిత్తానికి మళ్ళీ లోబడాలా. तुम्हें पश्चाताप आना चाहिए, खुदा की इच्छा के आगे तुमको फिर से झुकना దేవుని है। యొక్క చిత్తం ఇది తెలుసుకొని ముందుకెళ్ళాలి. అప్పుడు खुदा की इच्छा क्या है ये जानकर तब तुमको आगे बढ़ना है। మరి అవును, నువ్వు తప్పు చేసినావు, हाँ तुमने गलती किया है, నువ్వు తప్పు చేసినావు, हाँ तुमने गलती की కానీ है। దేవుడు ఇంకొక మార్గము తెరుస్తాడు. నువ్వు ఒకవేళ మళ్ళీ పాపం చేయకుండా పశ్చాత్తాప పడితే, अगर तुम पाप न करके पश्चाताप करोगे तो तुम्हारे लिए खुदा एक मार्ग को खोलेगा। तब మళ్ళీ పాపం చేయమని నిలకడగా ఉంటే तुम फिर से पाप ना करोगे, దేవుడు मजबूत ఇంకొక रहोगे గొప్ప कहकर तो మార్గాన్ని తెరుస్తాడు నీకు. खुदा तुम्हारे एक महान मार्ग ఆ खोलेगा। ముందున్నంత ఆశీర్వాదకరంగా ఉండకపోవచ్చు, उससे पहले जितना आशीषित था उतना ना होगा ఆ वो, ముందు చెప్పినంతగా ఆశీర్వాదకరంగా ఉండకపోవచ్చు, जिससे इससे पहले जैसे कहा गया उतना आशीषित वो ना होगा, కానీ ఆశీర్వాదకరంగా ఉంటది, लेकिन वो आशीषित तो ఆశీర్వాదకరంగా रहेगा, ఉంటది. लेकिन वो आशीषित रहेगा। మొదటిగానే దేవుడికి లోపడితే ఒక ఆశీర్వాదము, अगर तुम खुदा के कहने के अनुसार मानोगे तो కానీ रहेगी वो ఒక आशीष, దెబ్బతిని లోపడితే लेकिन एक मार खाकर నీ फिर खुदा का कहना ఆశీర్వాదం मानोगे అనేది तो పొందుకోవాల్సి వస్తది. तुमको यहाँ जो आशीष पानी पड़ती है फिर। హల్లెలూయా. हालेलुया। కాబట్టి పశ్చాత్తాపపడు, ऐसे तुम पश्चाताप మళ్ళీ करो, దేవుని దారిలోకి, దేవుని చిత్తాల్లోకి రా. फिर खुदा के उस मार्ग पर, खुदा की इच्छा में तुम वापस आओ। పశ్చాత్తాపపడి దేవుని దారిలోకి రా. నువ్వు पश्चाताप करके खुदा के उस मार्ग में, उनकी సరైన इच्छा में आओ, దారిలోకి రా. నువ్వు सही मार्ग
आ సరైన जाओ, దారిలోకి రా నువ్వు. सही मार्ग में तुम फिर से आ దేవుడు जाओ। నీతో మాట్లాడుతూ ఉన్నాడు. खुदा तुमसे बात कर रहा సరైన है, దారిలోకి తీసుకురావాలనుకుంటున్నాడు. सही मार्ग में तुमको నీ लेकर ద్వారా आना चाहता है, పట్టణాలు రక్షించేలాగా तुम्हारे తీసుకురావాలనుకుంటున్నాడు. द्वारा लोगों को वापस उद्धार में लाने के लिए वो నీ चाहता ద్వారా है, నీ ప్రాంతాన్ని నీ ఇంటిని రక్షించేలాగా, तुम्हारे द्वारा तुम्हारे प्रांत में तुम्हारे घर को నీ उद्धार ద్వారా में నీ लाए, ఇంటిని ఆశీర్వదించేలాగా, तुम्हारे द्वारा तुम्हारे घर को నీ आशीष देने के ప్రాంతాన్ని लिए, ఆశీర్వదించేలాగా, तुम्हारे प्रांत को నీ आशीष देने के తరతరాలు लिए, ఆశీర్వదించేలాగా. तुम्हारी पीढ़ी दर पीढ़ी को నువ్వు आशीष देने ఒకవేళ के लिए, తప్పు చేస్తూ ఉన్నట్లయితే तुम अगर कुछ गलती कर रहे हो యోనా तो తిరిగి వచ్చినట్టు నువ్వు కూడా దేవుడి దగ్గరికి తిరిగి రా. जैसे योना वापस खुदा के पास आए, उसी तरह से तुम भी वापस खुदा के ఒక पास శ్రమ आओ। ఉందంటే తిరిగి రా, శ్రమ దేవుడు తీసివేస్తాడు. अगर तुमको कोई श्रम हो तो तुम वापस खुदा के पास आओ, खुदा तुम्हारे दुख को ఒకవేళ दूर ఇంకా करेगा। తప్పు చేస్తూ ఉంటూ శ్రమ రాలేకపోతే, अगर तुम अभी भी गलती करे, तुमको कोई दुख ना आया हो శ్రమ तो రాకముందే దేవునికి దగ్గరికి రా. तुमको वो दुख वो श्रम आने से पहले तुम ఆ खुदा के శ్రమ नजदीक आ जाओ। రాకముందే దేవుని దగ్గరికి రా. वो दुख वो श्रम तुमको आने से पहले तुम खुदा के नजदीक फिर आ जाओ। హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఏడి అని వెతుక్కు. खुदा कहाँ है के कर मत అయ్యో ढूंढो। ఇలాంటి శ్రమలున్నానే, अरे मुझको तो इतने सारे दुख है, దేవుడు ఏం సపోర్ట్ చేస్తలేడే. ये क्या खुदा कुछ आवाज ही नहीं कर रहा నువ్వు है? పశ్చాత్తాపపడు. तुम पहले पश्चाताप ఆ करो, శ్రమలో పశ్చాత్తాపపడు. उस दुख में तुम पश्चाताप करो। ఆ యొక్క శ్రమలు అద్భుత కార్యం కాదు నువ్వు కోరేది. जो उस दुख में तुम कोई आश्चर्य कर्म की जय नहीं ఆ चाहते हो, శ్రమలో విడుదల కాదు నువ్వు కోరేది. उस दुख में तुमको जो छुटकारा चाहिए ఆ कि नहीं శ్రమలో चाहना నువ్వు चाहिए, పశ్చాత్తాపపడి उस श्रम उस दुख में तुमको దేవుని पश्चाताप करना చిత్తంలోకి है, వచ్చినప్పుడు और जब तुम खुदा की నీకు इच्छा में విడుదల आओगे అవుతది. तभी तुमको छुटकारा అన్ని मिलेगा। కార్యాలు సారే ఒక కార్యం అద్భుత కార్యంతో అంతం కాదు. जो है एक अद्भुत काम एक आश्चर्य कर्म के तौर पर नहीं, लेकिन నీకు దేవునిలోకి వస్తే तुमको खुदा में ఒక आने के అద్భుత बाद కార్యం జరిగిపోవాల, ప్రతి దానికి విడుదల అవ్వాలనే ఒక ఊహలోకి బయటికి రండి. तुमको हर बातों में एक जो अद्भुत काम हो जाए कि जो इस प्रकार की काल्पनिक दुनिया में से बाहर ఒక निकल శ్రమ आओ। ఉంది, तुमको एक श्रम वाली నువ్వు दुख ఒక है, తప్పు చేస్తున్నావు. तुम एक गलती कर ఆ रहे हो, యోనా తప్పు చేసినట్టు योना ने जैसे गलती की నువ్వు है, తప్పు చేస్తున్నావు. तुम गलती कर ఆ रहे యొక్క हो, శ్రమ ఉంది. तुमको वो श्रम ఆ वाली वो శ్రమ दुख है, పోవాలంటే वो दुख अगर दूर होना దేవా तो దేవ అద్భుత కార్యం చేయండి प्रभु प्रभु आप आश्चर्य कर्म అని कीजिए। ఎంత కాలము నువ్వు లాగించినావు కదా. कि अगर इतने समय तक मैं इस बात को खींच कर నువ్వు लाए हो, అనుకుంటున్నావు దేవుడు నా మాట వింటలేడా. तुम सोचेंगे खुदा मेरी बात नहीं सुन रहा क्या? వాక్యము తెలుసుకోండి. वचन को तुम ఆ जान శ్రమ लो। పోవాలంటే, अगर वो ఆ श्रम को విడుదల तुम जानो तो, కలగాలంటే, अगर तुमको छुटकारा मिलना ఆశీర్వాదాలు तो, పొందుకోవాలంటే, अगर तुम आशीष ఆ पाना యొక్క तो, కార్యము జరగాలంటే अगर वो कार्य होना దేవుడు तो, చేసే కార్యం కాదు. खुदा के किया हुआ कार्य నువ్వు नहीं, लेकिन పశ్చాత్తాపపడి तुम पश्चाताप ఆ करके పాపము విడిచిపెట్టి उस पाप को छोड़कर దేవుని చిత్తమైన దారిలోకి నువ్వు వచ్చినప్పుడు खुदा की इच्छा के उस मार्ग में जब तुम ఆటోమేటిక్ గా आओगे, దాని నుంచి విడుదల तब పొందుతాడంట. अपने आप तुम హల్లెలూయా. उसमें से छुटकारा पाओगे। हालेलुया హల్లెలూయా. हालेलुया। కాబట్టి ఇంకా దేవుడు సపోర్ట్ చేయట్లేడు అని అనుకోకండి. अभी भी ये मत सोचो कि खुदा कोई आवाज नहीं कर रहा, నీలోనే జవాబున్నది. तुम में ही जवाब है। నువ్వే పశ్చాత్తాపపడాలా, तुमको ही पश्चाताप करना నువ్వే है, విడుదల పొందాలా. तुमको ही छुटकारा पाना है। ప్రతిసారి అద్భుత కార్యంతో విడుదల కాదు. हर बार अद्भुत काम के साथ నువ్వు छुटकारा नहीं होता है। పశ్చాత్తాప పొంది तुम पश्चाताप पाकर ఆ యొక్క దేవుని చిత్తములోకి వచ్చినప్పుడు जब तुम खुदा की इच्छा में आओगे విడుదల కలుగుతుంది. तब छुटकारा तुमको मिलेगा। ఎందుకంటే చాలా మంది వస్తారు, क्योंकि बहुत से लोग आते हैं, అన్న ఇంకా కార్యాలు జరగట్లేవు, कहते हैं कि अन्ना अभी तक कार्य नहीं हो అన్న रहे ఇంకా हैं, శ్రమ మీద శ్రమ, अन्ना देखो दुख पर दुख आ रहे हैं, నేనెంతో మంచి చేస్తున్నా मैं कितना ही अच्छा कर रहा కానీ हूँ, పాపం కూడా చేస్తున్నావు. लेकिन पाप भी कर रहे అన్న हो। నేను ఎంతో మందికి మంచి చేస్తున్నా अन्ना मैं कितने ही सारे लोगों के संग अच्छा कर रहा కానీ हूँ, పాపం కూడా చేస్తున్నావు. लेकिन तुम पाप भी कर रहे దేవునికి हो, విరుద్ధంగా చేస్తున్నావు. खुदा के विरोध में कर रहे हैं वो, కాబట్టి తిరిగి రా. इसलिए तुम वापस आओ। మరి అలాంటి పరిస్థితిలో ऐसी परिस्थिति में నువ్వు పశ్చాత్తాపం పొందడం ముందు వరకు जो है तुम पश्चाताप पाने से पहले నీకు కార్యాలు జరగవు. तुमको कार्य नहीं होंगे, దానివల్ల उसके कारण దేవుని డౌట్ పడడం కానీ, जो खुदा पर शक करना లేకపోతే సేవకులను డౌట్ పడడం या కానీ, सेवकों पर शक करना, నీ కొరకు మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేసే వాళ్ళని డౌట్ పడడం కానీ, तुम्हारे लिए तुम्हारे घर आकर प्रार्थना करने वालों पर शक करना, వాళ్ళు వచ్చిరు ప్రార్థన చేసిరో ఏం కాలే అనడం కాదు. वे लोग आए हैं प्रार्थना किया कुछ कार्य नहीं हुआ, ऐसा ना कहना నీలోనే है। ఒక పశ్చాత్తాపం కలగాలమ్మా. तुम में सबसे पहले एक पश्चाताप నీలో होना ఒక चाहिए, తప్పు ఉన్నది, तुम में एक गलती నీలో ఒక है, పాపం ఉన్నది. तुम में एक पाप है। నువ్వు విడుదల పొందినప్పుడు, जब तुम छुटकारा पाओगे, పశ్చాత్తాపం పొంది నువ్వు విడుదల పొందినప్పుడు पश्चाताप करके तुम जब छुटकारा पाओगे, దేవుని దారిలోకి నువ్వు వస్తావు. तब खुदा के मार्ग में आओगे। దేవుని దారిలోకి వచ్చిన తర్వాత जब तुम खुदा के मार्ग में आओगे, उसके बाद విడుదల అవుతుంది నీకు. तुमको छुटकारा मिलेगा। హల్లెలూయా. 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 చూడండి మత్తయి సువార్త 8వ అధ్యాయం 23వ వచనము. मत्ती की पुस्तक 8वां अध्याय उसका 23वां ఇంకా वचन। కొన్ని పరిస్థితులలో ఎందుకు అద్భుత కార్యాలు కాకుండా వెయిట్ చేస్తూ ఉంటారు చూడండి. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఆ. అంతట సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. ఆ. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, మేము నశించిపోచున్నాము, మమ్మను రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. ఆ. అందుకు ఆయన,
అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మనమాయెను. చాలండి. హల్లెలూయా. మరి రెండో తుఫాను యేసు ప్రభు తుఫాను. जो दूसरा तूफान जब यीशु मसीह थे उस वक्त యేసు ప్రభు కూడా శ్రమలు వస్తున్నాయి. यीशु मसीह को भी दुख आ रहे हैं. కేవలం శిలువ మీద శ్రమనే కాదు, सिर्फ क्रूस के ऊपर का दुख वो श्रम ఆయన नहीं. ఓడలో ఉంటే, वो जब नाव में थे ఆయన ఓడలో పయనిస్తూ ఉంటే, वो जिस जहाज में जा रहे ఆ थे, యేసు ప్రభు ఉన్న ఓడ మీదకి కూడా శ్రమలు వచ్చినాయి. जिस नाव में जा रहे थे यीशु मसीह उस ఆ पर भी कुछ భయంకరమైన श्रम मैंने తుఫాను दुख आई. రేగింది. वहां पर वो तूफान उठा, ఆయనతో పాటు ఆయన శిష్యులు ఉన్నారు. उनके साथ उनके चेले थे. భయంకరమైన తుఫాను రేగింది. भयंकर तूफान उठा वहां. చూడండి, యేసు ప్రభు యొక్క తుఫాను రేగినప్పుడు देखो जब यीशु मसीह थे जब तूफान आया था, మరి రెండో రకంగా दूसरी నువ్వు प्रकार से అనుకుంటుంటావు, तुम सोच ఇంకా रहे होंगे ఎంత కాలం ఈ తుఫాను, और अब कितने समय तक ये ఇంకా तूफान, ఎంత కాలం ఈ తుఫాను, अब और कितने समय तक ये యేసు तूफान ప్రభు నీ रहेगा. కార్యం ఎక్కడ, यीशु मसीह आपका कार्य నీ कहाँ है, కార్యం ఎక్కడ యేసు ప్రభు? आपका कार्य कहाँ है यीशु మరి मसीह. ఒకలా అటు కొడుతుంది, ఒకలా ఇటు కొడుతుంది, जय लहर है यहाँ से मारी, दूसरी लहर वहां से అన్ని मारी, వైపులకి వెళ్ళి నా ఓడని విరగొట్టాలని ప్రయత్నిస్తా ఉన్నది. सारी तरफ से जो है मेरे नाव को जो है तोड़ने की నా कोशिश में लगा है वो జీవితాన్ని, నా तूफान. పిల్లల జీవితాన్ని, నా వ్యాపార జీవితాన్ని విరగొట్టాలని ప్రయత్నిస్తా मेरे ఉన్నది. जीवन, मेरे बच्चों के जीवन, मेरे व्यापार के जीवन को जो है तोड़ने की कोशिश कर रहा है, విరగొట్టాలని ప్రయత్నిస్తా ఉన్నది. तोड़ने की कोशिश कर रहा అన్ని है. వైపుల నుంచి శ్రమ ఉంది ప్రభువా. सारी चारों ओर से मुझको ఎక్కడయ్యా श्रम మీ కార్యము? कहाँ है प्रभु आपका ఎక్కడయ్యా कार्य, మీ కార్యము? कहाँ है प्रभु आपका कार्य. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. ఆ हालेलुया. రీతిగా శ్రమలు పడుతున్నప్పుడు, उस प्रकार से श्रम ఆ वाले जब తుఫాను दुख उठा रहे వస్తున్నప్పుడు थे और जब वो तूफान యేసు आते ప్రభు हैं, ఏం చేస్తున్నాడంట? तब यीशु मसीह क्या करते हैं, ఏం చేస్తుండే? क्या कर रहे थे यीशु శిష్యులు मसीह? యేసు ప్రభుని ఏం చేశారు? चेले जाकर यीशु मसीह से क्या कहते యేసు हैं, ప్రభుని లేపిండంట. वे लोगों ने यीशु मसीह को అంటే उठाया. యేసు ప్రభు ఏం చేస్తుండే? और यीशु मसीह इस वक्त क्या कर रहे थे, మంచి స్లీపింగ్ మోడ్ లో ఉండే అంట. अच्छे से वो सो रहे थे, నిద్రపోతుండేనంట. सो रहे थे यीशु అలా मसीह उस वक्त. భయంకరమైన తుఫాను వస్తున్నప్పుడు ఏం చేస్తుండే वो యేసు जब ప్రభు? भयंकर तूफान आ रहा था तब यीशु मसीह क्या कर रहे थे, మంచిగా తలగడెట్టుకొని నిద్రపోతుండే. वो हमेशा आराम से जैसे सर टिका कर सो रहे थे, నిద్రపోతుండేనంట. वो सो रहे थे इस वक्त, సమాధానంగా बड़ी నిద్రపోతుండేనంట. शांति पूर्वक वो सो रहे ఆ थे. శిష్యులందరూ వచ్చి శిష్యులతో పాటు అందరు కలవరపడ్డారు. जय सारे शिष्य जो है वो दहशत में आकर बड़े डरने लगे. वो మరి నీ యొక్క तो तुम्हारे తుఫానులో तूफान में నువ్వేం చేస్తున్నావు? तुम क्या कर रहे हो, కలవరపడుతున్నావు. तुम दहशत में आ रहे, యేసు व्याकुल हो ప్రభా रहे हो. నువ్వు ఎక్కడ అని ప్రశ్నిస్తున్నావు. यीशु मसीह अब कहाँ है तो प्रश्न करो, కలవరపడుతున్నావు. యేసు व्याकुलता ప్రభా में నీ हो కార్యం ఎక్కడ అని వెతుకుతున్నావు. और ढूंढे कि यीशु मसीह आपका कार्य कहाँ है. చాలా कहकर సార్లు నేను చెప్తా ఉంటా, बहुत सी बार मैं నీ कहता हूँ బయట అంతా వెతుక్కకు, तुम अपना बाहरी सब कुछ ना నీ ढूंढो, లోపల వెతుక్కో. लेकिन तुम अपने अंदर నీ ढूंढो, లోపల సరి చేసుకో, तुम अपने अंदर को पहले బయట सही అంతా करो, సరిగా అవుతుంది. बाकी का बाहर सब कुछ अपने आप सही होगा. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. ఇక్కడ బయట అంతా కలవరం ఉంటే यहाँ पर जब बाहर सब जगह యేసు दहशत और ప్రభు व्याकुलता లోపల हो, ఏముందంట? तब यीशु मसीह के अंदर क्या था, సమాధానము, మంచి నిద్ర ఉందంట. शांति पूर्वक अच्छे से नींद में सोए हुए थे. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. అంటే యేసు ప్రభు విశ్వాసము ఎలా ఉందో చూడండి. देखो यीशु मसीह का विश्वास कैसा है. నీకు యేసు ప్రభు విశ్వాసం అర్థం కావాలంటే ఈ ఓడలో अगर तुमको जो यीशु का विश्वास समझ में आना, जब वो उस नाव ఈ में थे యేసు तब ప్రభు లేచి यीशु मसीह उठकर ఎవరిని గద్దించిండు? किसको डांट लगाई है, ఫస్ట్ తుఫానుని గద్దించిండా? पहले तूफान को डांट लगाई. ఎవరిని क्यों, గద్దించిండు? किसको डांट लगाई, అక్కడ పేతురుని గద్దిస్తున్నాడు. वहां पर पतरस को डांट लगाते हैं. ఏమి అల్ప విశ్వాసులారా, कहते कि हे अल्प అల్ప विश्वासी, విశ్వాసులారా. हे अल्प विश्वासी. పేతురు కలవరపడుతున్నాడు అక్కడ. जब पतरस में व्याकुल అయ్యో होता है ఈ యొక్క ఓడ ఇరిగిపోతుందేమో, कि ये जो नाव है ये टूट ఏ जाएगी, అందరం शायद చచ్చిపోతామేమో. हम सब शायद मर పేతురు जाएंगे. కలవరపడుతున్నారు. पतरस व्याकुल होता है. ఆ యేసు ప్రభు లేచి ఆ తుఫానుని కాదు మొట్టమొదటిగా గద్దించింది, जय यीशु मसीह ने उठकर सबसे पहले उस तूफान को डांट नहीं ఆ लगाया, యొక్క लेकिन పేతురుని గద్దించిండు. सबसे पहले पतरस ఓ को डांट అల్ప लगाता है. విశ్వాసులారా, हे अल्प ఈ विश्वासियों, రోజు దేవుని పరిస్థితులు కాదు, आज के दिन खुदा तुम्हारी ఫస్ట్ परिस्थितियों को నిన్ను नहीं, మార్చాలనుకుంటున్నాడు. सबसे पहले హల్లెలూయా, वो तुम्हें बदलना चाहते हैं. हालेलुया, నీలో हालेलुया. మార్పు వచ్చినప్పుడు तुम्हारे अंदर जब बदलाव आएगा, పరిస్థితులన్నీ కూడా तब మాయమైపోతాయంట. सारी परिस्थिति अपने आप ఆ दूर हो పేతురుని जाएगी. గద్దించిన తర్వాత पतरस को डांट लगाने के ఇంకా बाद కొన్ని అధ్యాయాల తర్వాత చూస్తాము, और थोड़े अध्याय हम जब पढ़ते हैं, हम देखते हैं आगे, అప్పటికి యాకోబు చనిపోతాడు, तब तक याकूब मर जाता స్టెఫెన్ है, చనిపోతాడు, स्टेफन मर जाता है, శిష్యులందరూ చనిపోతాడు. सारे चेले मर जाते हैं. చనిపోయిన తర్వాత मरने के बाद मरने के ఈ యొక్క పేతురు కూడా ఒక తుఫానులో ఉంటాడు. ये पतरस भी एक तूफान में ఈ యొక్క होता है. పేతురు కూడా ये पतरस ఆ भी యొక్క సంఖ్యల్లో ఉంటాడు. वे जो बेड़ियों में जकड़ा होता है, ఆ యొక్క సంఖ్యల్లో वे भी बेड़ियों में ఆ యొక్క जकड़ा होता పేతురు है. దగ్గరికి దూత వచ్చినప్పుడు, और जब पतरस के पास ఆ स्वर्गदूत आता శ్రమలో है, ఉన్నప్పుడు పేతురు దగ్గరికి దూత जब వచ్చినప్పుడు वहां उस बंदीगृह में, तब पतरस के पास जब स्वर्गदूत आता है, అపోస్తుల కార్యంలో प्रेरितों के काम की पुस्तक में लिखा అపోస్తుల है, కార్యంలో प्रेरितों के काम की पुस्तक, ఆ సమయంలో పేతురు కూడా పండుకొని ఉంటాడంట. उस समय में पतरस भी सोया हुआ होता है. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. యేసు ప్రభు పడుకొని ఉండే यीशु मसीह भी सोए हुए थे. పేతురు కలవరపడతా ఉన్నాడు. पतरस व्याकुल था उस యేసు वक्त. ప్రభు అన్నాడు, పేతురు पतरस से कहता है यीशु मसीह, నీ అల్ప విశ్వాసం ఏంటి?
तुम्हारा ये अल्प विश्वास क्या है? పేతురు తెలుసుకున్నాడు, पतरस ने जाना ఓ ఇలాంటి కలవరం వచ్చినప్పుడు कि जब ऐसी व्याकुलता आए నేను సమాధానంతో నిద్రపోవాలా. मैं शांति पूर्वक मुझको सोना है कि కొన్ని అధ్యాయాల తర్వాత थोड़े अध्यायों के ఆయన बाद విశ్వాసం బలపడింది, उनका विश्वास बलवान ఆయన మీద हुआ, శ్రమలు వచ్చినాయి. उन पर श्रम माने दुख పేతురు आए ఏం చేస్తున్నాడు, और उस वक्त पतरस क्या करता నా है? దేవుడు నాకు తోడుగున్నాడని ఆరోగ్యంగా పడుకొని ఉన్నాడంట. मेरा హల్లెలూయా. खुदा मेरे साथ है, सेहतमंद को आराम से सोया हुआ ఈ था। ఆలోచన చింత యావత్తు దేవుని పైన వేసి పడుకొని ఉన్నాడంట. सब प्रकार की सोच चिंता सब कुछ यीशु मसीह पर डाल को आराम से ఈ सोया రోజు हुआ నీలో था। అలాంటి విశ్వాసం ఉందా? क्या आज के दिन तुम में वैसा विश्वास ఒకవేళ है? విశ్వాసం లేకపోతే, अगर विश्वास ना हो ఒకప్పుడు तो పేతురులో కూడా విశ్వాసం లేకుండే. एक समय में पतरस में भी नहीं था అల్ప विश्वास। విశ్వాసం అంటే కొంచెం విశ్వాసమే अल्प ఉంది. विश्वास माने थोड़ा सा ही నీలో కూడా ఈ विश्वास రోజు था। కొంచెం విశ్వాసమే ఉండి आज के ఉండొచ్చు. दिन तुम में भी थोड़ा सा विश्वास అందుకనే होगा, కలవరము కలవరము కలవరము. इसलिए दहशत और కానీ ఈ व्याकुलता రోజు में ही దేవుడు हो। అంటా ఉన్నాడు, लेकिन आज खुदा कहता అవునయ్యా, है, ఒక రోజు పేతురు కూడా అల్ప విశ్వాసులుగా కొంచెం విశ్వాసంగా ఉండే. हाँ एक समय में जो पतरस भी जो अल्प विश्वासी माने కానీ थोड़ा सा అపోస్తలుల विश्वास था కార్యం उसमें। వచ్చేసరికి लेकिन पेटर के काम ఆయన के पुस्तक में విశ్వాసం हम देखते బలపడింది. हैं उनका विश्वास మళ్ళీ बलवान తిరిగి हुआ। ఆదివారం వచ్చేసరికి जब फिर उस पे నీ आते ही విశ్వాసం బలపడి ఉంటదా, तुम्हारा विश्वास बलवान లేకపోతే रहेगा అల్ప విశ్వాసులుగా ఉంటావా? या वैसे ही अल्प विश्वासी बने रहोगे? విశ్వాసంగా నువ్వు బలపడును గాక. विश्वास में तुम बलवान కాబట్టి నువ్వు बनने पाओ। అనుకుంటావు, అయ్యా इसलिए तुम सोचते ఈ हो అద్భుత- ఈ యొక్క అద్భుత కార్యం ఎన్నడూ జరుగుతుంది. कि प्रभु का ये अद्भुत काम कब कैसे దిస్ होगा? ఇస్ యువర్ టెస్టింగ్ పీరియడ్. ये तुम्हारे लिए परीक्षा ఇది की నీ घड़ी है, పరీక్ష. ये तुम्हारी परीक्षा की ఇది घड़ी నీ है, పరీక్ష. ये तुम्हारी परीक्षा की घड़ी है। విశ్వాసంతో సమాధానంగా నువ్వు ఉండగలుగుతావా? विश्वास के साथ शांति पूर्वक क्या तुम रह అన్ని पाओगे? కలవరంలో వచ్చినా चाहे जितने भी प्रकार के दहशत और విశ్వాసంతో व्याकुलता సమాధానంగా आए, నువ్వు ఉండగలుగుతావా? विश्वास से भरे हुए शांति पूर्वक तुम रह पाओगे। చివరి దినం వస్తది, अंतिम दिन आएगा, 10 రోజుల డబ్బులు కట్టాల్సి వస్తది. अब 10 दिनों के अंदर तुमको पैसे भरना చేతులు होता है। చూస్తే ఒక్క రూపాయి లేదు, चाहे हाथ में तो 1 रुपया भी చేతులు नहीं చూస్తే है, ఒక్క రూపాయి లేదు. हाथ में तो 1 रुपया भी नहीं మరి है, నువ్వు విశ్వాసంగా तो ఉండగలుగుతావా? क्या तुम विश्वास के साथ रह पाओगे? చింతిస్తూ నిద్ర లేని రాత్రులు గడుపుతావా? चाहे चिंता करते हुए बिना नींद के रात बिता విశ్వాసం रहे हो, ఉండగలుగుతావా? या विश्वास के साथ रह सकते సమాధానంతో हो, నిద్రపోగలుగుతావా? शांति पूर्वक सो पाओगे లేక तो, చింత లేని చింతున్న రాత్రులు గడుపుతావా? या चाहे चिंता में अपनी सारी रातें बिताओगे। ఇన్ని రోజులు इतने दिनों तक, ఇన్ని రోజులు इतने दिनों तक నీలో విశ్వాసం లేకుండా, तुम्हारे अंदर विश्वास ना भी నీలో हो, విశ్వాసం లేకుండా तुम्हारे अंदर विश्वास ना भी हो, నువ్వు చింతిస్తుండొచ్చు. तुम चिंता कर रहे होगे। అందరి ఇటు వైపు చూడండి, सब लोग इस ओर అందరు देखें, దేవుని వైపు చూడండి. सब खुदा की ओर देखें। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। దేవుని విశ్వాసాన్ని खुदा బలపరుస్తున్నాడు. तुम्हारे विश्वास को ఈ రోజు बलवान మీ करता है। విశ్వాసాన్ని आज బలపరుస్తున్నాడు. के दिन खुदा तुम्हारे विश्वास को సైతాను बलवान करता है। దయ్యాలు యేసు నామములో కూలును గాక. शैतान और भूत यीशु के नाम యేసు में నామములో मत हो जाए। ఆజ్ఞాపిస్తున్నాను, ఇక్కడ విడిచి పో సైతానా. यीशु के नाम में आज्ञा देते हैं, यहाँ से छोड़ के भाग ఈ రోజు जाए। ఇక్కడ ఉన్న బిడ్డలు గెలవబోతున్నారు. यहाँ पर मौजूद हर एक व्यक्ति यहाँ जीतने ఈ वाला రోజు है। ఇక్కడ ఉన్న బిడ్డలు పరీక్షలు గెలవబోతున్నారు. यहाँ पर मौजूद हर एक व्यक्ति अपनी परीक्षा ఆ में శ్రమ जीतने వల్ల वाले हैं। తిరిగి రాబోతున్నారు. चाहे फिर वो जो आशीष होकर वापस ఇన్ని आने वाले రోజులు దేవుని కొరకు వేచి చూసే బిడ్డలు इतने दिन खुदा के लिए ఈ इंतजार రోజు कर देखने वाले लोग పశ్చాత్తాపపడి आज के दिन ఆ पश्चाताप యోనాలాగా करके योना के నేను जैसे తప్పుడు దారిలో నడిచిన కాబట్టి गलत मार्ग पर चला నేను हूं, సరైన इसलिए దారిలోకి రాబోతున్నా मैं सही मार्ग पे అని आने वाला తిరిగి हूं। రాబోతున్నారు. लेकर मैं హల్లెలూయా. वापस आने वाले हैं। అంతేకాదు, हालेलुया। उतना ही नहीं, ఈ लेकिन శ్రమలు వచ్చినాయి కాబట్టి तुमको ये श्रम దేవా ఈ बताए तो శ్రమలు ఎక్కడి నుంచి తీసివేస్తావు అని వెతకకుండా प्रभु इस दुख को कहां से निकालोगे ना ढूंढते हुए విశ్వాసముతోని विश्वास के साथ సమాధానంగా शांति నా पूर्वक దేవుడు నా పక్షునున్నాడని मेरा చెప్పి खुदा मेरे पक्ष में है कहकर సమాధానంగా నువ్వు నిద్రపోవును గాక. शांति पूर्वक तुम सोने पाओ, సమాధానంగా భోజనం చేయును గాక. शांति पूर्वक तुम भोजन करने पाओ, సమాధానంగా ప్రతిదినం దేవుని వాక్కు చదువును గాక. शांति पूर्वक प्रतिदिन प्रभु के वचन को तुम पढ़ने సమాధానంగా पाओ, ప్రతిదినం పాటలు పాడును గాక. शांति पूर्वक प्रतिदिन అయ్యో गीतों को ఇన్ని गाने पाओ। సమస్యలన్నా हाय मुझको इतनी सारी ప్రార్థన समस्याएं हैं ना, చేయలేకపోతున్నా. प्रार्थना नहीं कर ఆ पा रहा हूँ। సమస్యలోని విశ్రాంతి ఎక్కడుందంటే యేసు ప్రభులో ఉంది. उन समस्याओं में तुमको विश्राम कहाँ मिलेगा? प्रभु यीशु मसीह में तुमको विश्राम मिलेगा। हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఆ యేసు ప్రభువున విశ్వాసము గమనించి పేతురు కూడా అలాంటి విశ్వాసంలోకి ఎదిగిండు. यीशु मसीह ने उस विश्वास को देखकर जब पतरस भी उसी प्रकार से अपने उस विश्वास में बलवान बढ़ता गया है। హల్లెలూయా. హల్లెలూయా. మరి ఒక రెండో లాంటి తుఫాను ఎలా మీరు గమనించాలంటే, ఎలా జయించాలంటే, ये दूसरा प्रकार, ये जो तूफान को तुम्हें किस तरीके से जीतना है, మీ విశ్వాసాన్ని तुम्हारे विश्वास को బలపరుచుకొని बलवान करके। ఈ 10 దినాల్లో కట్టేది ఉంది కదా, चाहे ये 10 दिन का समय है ना भरने నా का, దేవుడు నా పక్షునున్నాడు. मेरा खुदा मेरे पक्ष में है। రోజు పని రోజు చేసుకుంటూ, हर दिन का काम करते हुए, సరిగ్గా భోజనం చేస్తూ, सही भोजन करते हुए, సరిగ్గా నిద్రపోతూ, सही सोते हुए नहीं, సరిగ్గా ప్రార్థనలో ఉంటూ और सही प्रार्थना में रहते हुए దేవుల్లో గడపండి. खुदा में హల్లెలూయా. बिताओ। ఆ हालेलुया। 10 దినాలలో उन 10 दिनों में దేవుడు ఆ యొక్క తుఫానుని సమాధానపరిచినట్టు खुदा उस तूफान को जैसे शांत किया దేవుడు ఆ है, తుఫాన్లని సమాధానపరచును గాక. खुदा तुम्हारे जीवन के सारे तूफानों को शांत करते हुए। హల్లెలూయా. हालेलुया। ఇంకా ఎక్కడికి వెళ్ళి అద్భుత కార్యం అని అడగొద్దు. अब कहां से अद्भुत काम के मत पूछो, ఎక్కడికి వెళ్ళి అద్భుత కార్యం అని అడగొద్దు. कहां से आएगा अद्भुत काम के मत पूछो। ప్రతిసారి అద్భుత కార్యంతోని సమస్య పోదు. हर बार जो है अद्भुत कामों के जरिए समस्याएं दूर नहीं होती మొట్టమొదటిగా है। అద్భుత కార్యంతోని పోతుంది. चाहे दुनिया जो अद्भुत कामों के सहारे चलती है, తర్వాత लेकिन उसके बाद నువ్వు బడపడాల్సిన శ్రమలు వస్తాయి. तुम जो है बलवान बनो इस प्रकार से, जो నువ్వు तुमको श्रम ఎదగాల్సిన माने दुख శ్రమలు आते हैं। వస్తాయి. तुमको ऐसे दुख आएंगे जिसमें तुमको बढ़ना है।
है, కాబట్టి ఎదగండి, इसलिए तुम बढ़ो, ఆ విశ్వాసంలో ఎదగండి. विश्वास में बढ़ो। విశ్వాసం లేకుండా विश्वास के बिना వెనుకకి తిరిగి చూడకండి. जय पीछे मुड़कर ना देखो। రెట్టింపు శ్రమలు వస్తున్నాయి, जय कितनी ही जो श्रमा आ रही है, విశ్వాసం లేకుండా बिना विश्वास के వెనుకకి తిరగకండి. पीछे ना मुड़ो, సమాధానంగా ఉండండి. शांति पूर्वक रहो। మీకు ఏమి కాదు. तुमको कुछ नहीं होने वाला చాప है। మింగిండొచ్చు, चाहे मछली ने निकल लिया होगा, మళ్ళీ కక్కుతుంది. वो फिर तुम्हें बाहर उगल देगा। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। తర్వాత చూడండి, आगे देखिएगा మరి అపోస్తలుల కార్యములో प्रेरितों के काम की पुस्तक में 27వ అధ్యాయము 27वां अध्याय 13వ వచనం. జీసస్ 13 वचन। మరియు దక్షిణపు గాలి మెల్లగా విసురుచుండగా వారు తమ ఆలోచన సమకూడినదని తలంచి లంగరెత్తి క్రేతుదారిని ఓడ నడిపించిరి. కొంచెంసేపైన తరువాత ఉరుకలోను అను పెనుగాలి క్రేతు మీద నుండి విసిరెను. దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడవవలే లేకపోయినందున ఎదురు నడిపించుట మాని గాలికి కొట్టుకొని పోతిమి. తరువాత కౌదు అనబడిన యొక్క చిన్న ద్వీపము చాటున దాని నడిపింపగా పడవను భద్రపరుచుకొనుట బహు కష్టతరమాయెను. దానిని పైకెత్తి కట్టిన తరువాత త్రాళ్ళు మొదలైనవి తీసుకొని ఓడ చుట్టూ బిగించి కట్టిరి. మరియు సూర్తీసను ఇసుక తిప్ప మీద పడదుమేమో అని భయపడి ఓడ చేపలు దింపివేసి కొట్టుకొని పోయిరి. చాలండి. 21వ వచనం చదవండి. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్దగాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకొందుమను ఆశ బొత్తిగా పోయెను. వారు బహుకాలము భోజనము లేకయున్నందున పౌలు వారి మధ్యను నిలిచి, అయ్యలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకయే ఉండవలసినది అని అప్పుడే హానియో నష్టమో కలగకపోవును. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను. ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకు హాని కలగదు. చాలు. హల్లెలూయా. పౌలు మాట్లాడుతున్న మాట, पौलुस की कही हुई ये बात, తుఫాను వచ్చింది. और जब तूफान आया, పౌలు మాట్లాడుతున్న మాట, पौलुस ये कहता है ఓడకే గాని जैसे वो नाव को నీ ही लेके ప్రాణానికి ఏ హాని तुम्हारे प्राणों की कोई हानि కలగదు. ना होगी। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఓడ విరిగిపోయిండొచ్చు. चाहे वो नाव टूट गई ఆ होगी। యొక్క పౌలు ఉన్న ఆ యొక్క తుఫానులో, पौलुस जिस तूफान में था, పౌలు అప్పటికి 4 తుఫాన్లు, तब तक जो 4 तूफान आ चुके పౌలు थे। 4 తుఫాన్లు ఫేస్ చేసి, जो है पौलुस ने 4 तूफान का सामना किया। 4వ తుఫాను. ये चौथा तूफान है। పౌలు రెజ్యూమే తీస్తే, जो है पौलुस का अगर ఈ रेज्यूमे निकाला తుఫాను जाए तो గెలిచిండు, ఈ తుఫాను గెలిచిండు, ఈ తుఫాను గెలిచిండు, जो ये तूफान पे वो जीता है, ये तूफान पर जीता है, ये ఈ तूफान కోడ पर దెబ్బ, जीता ఈ है। కోడ దెబ్బ, ఈ కోడ దెబ్బలు ఉన్నాయి వెనకాల. जो उसको पीठ पे जाए, यहाँ पर मारे, वहां पर मारे, यहाँ ఈ पर శ్రమ, जख्म ఈ है। శ్రమ, ఈ శ్రమ గెలిచిండు. जो वो इस दुख पे वो जो जीता है అప్పుడు कि कर జీవితంలో ఆ యొక్క రెజ్యూమే అంతా కూడా जो पौलुस के जीवन का उसका पूरा रेज्यूमे కష్టపడి సేవ చేసిండు. बहुत ही मेहनत करके सेवा की है। కష్టపడి సేవ చేసిండు. बहुत ही मेहनत करके सेवा की है। కష్టపడి సేవ చేసిండు. बहुत ही मेहनत करते हुए सेवा की है। ఈ రోజు బైబిల్లో ఉన్న వాళ్ళందరూ కూడా आज के दिन में जितने भी सारे लोग हैं बाइबल में, ఏ యొక్క పేరు ప్రత్యేకత లేవు. उनकी कोई नाम या खासियत नहीं వీరు है। ఎలాంటి సేవకులు అంటే, ये कैसे सेवक है, వీరు ఎలాంటి సేవకులు ये అంటే, कैसे सेवक है, ఎక్కడ కూడా कहीं पर भी పేరు ప్రత్యేకతల గురించి కాకుండా जो नाम बढ़ाई के लिए ఒక ना लेके ఇంట్లో నువ్వు ఉండి ఎలా అయితే ప్రార్థిస్తున్నావో, तुम जैसे घर में रहकर प्रार्थना करते हो, ఒక పక్కనోడితో నువ్వు ఎలా అయితే సువార్త చెప్తున్నావో, जैसे अपने पड़ोसी से तुम जैसे सुसमाचार को कहते हो, నీ రాష్ట్రాల గురించి ఎట్లయితే ప్రార్థన तुम जैसे చేస్తున్నావో, अपने राष्ट्रों के लिए प्रार्थना करते నీ हो, దేశాల గురించి ఎట్లయితే ప్రార్థన जैसे तुम अपने చేస్తున్నావో, देश के लिए प्रार्थना करते हो, అట్లాంటి వారే దేవుని గ్రంథంలో ఉన్నారు. హల్లెలూయా, वैसे लोग हैं यहाँ पर इस पुस्तक में जो लिखा है ग्रंथ में। हालेलुया। ఆ యొక్క పద్మాసు ద్వీపంలో उस पद्मास द्वीप पर ఒంటరిగా ఉండే अकेला था, యోహాను ఒంటరిగా ఉండే, యోహన్నా अकेला था, ఒంటరిగా ఉండి దేవునితో గడుపుతా ఉన్నాడు. अकेला रहकर खुदा के साथ बिताता समय, భవిష్యత్ కాలం గురించి भविष्य के समय ప్రార్థన में చేస్తా ఉన్నాడు. वो प्रार्थना कर रहा था उसके రాబోయే लिए। కాలం గురించి आने वाले समय के దేవుడు लिए ఆయనకి బలపరిచున్నాడు. खुदा ने उनको ఆ बताया, बलवान ఒంటరిగా बनाया। ప్రార్థన చేస్తున్న ఇంట్లో ఉన్న నీ గురించి దేవుడు అంటా ఉన్నాడు. जब तुम जो अकेले रहकर घर में प्रार्थना कर, तुम्हारे विषय में రెండో खुदा రాకడ कहता है। వచ్చినప్పుడు जब प्रभु का दूसरा ఈ రోజు आगमन होगा, లోకమంతా చెప్పే आज के दिन दुनिया जो पूरी कहती है కొన్నిసార్లు कि थोड़ी बार కొంతమంది थोड़े लोग, పెద్ద పెద్ద పేర్లు ఉంటాయి, उनके बड़े बड़े नाम ఆ होते పెద్ద हैं, పెద్ద పేర్లు పలకకపోవచ్చు वो దేవుడు. बड़े बड़े नाम ना कहता నీ होगा खुदा, ఆశ్చర్యానికి పెద్ద పెద్ద పేర్లు हमारे పలకకపోవచ్చు, आश्चर्य करने के लिए बड़े बड़े नाम ना कहता కానీ होगा, దేవుడు ఎలాంటి పేర్లు పలుకుతాడంటే, लेकिन खुदा कैसे नाम ఒక कहता है। స్త్రీ ఒంటరిగా కూర్చొని, एक स्त्री अकेले భర్త बैठकर, ఉద్యోగానికి వెళ్తే ఒంటరిగా కూర్చొని, पति उनका नौकरी के लिए ఆ गया तो वो భర్త अकेले గురించి, बैठकर ఉద్యోగం గురించి, ఇంకా దేశం గురించి, రాష్ట్రం గురించి ప్రార్థన చేస్తా अपने ఉంటాడు. पति उसकी नौकरी के लिए, देश के लिए, अपने राष्ट्र के लिए बैठकर దేవుడు ఆయనకి प्रार्थना करती है। బయలుపరుస్తా ఉంటాడు, అన్ని కూడా खुदा सब कुछ बतलाता है उनको, బయలుపరుస్తా ఉంటాడు. बताता है ఆ खुदा, స్త్రీ ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తా और वो ఉంటది. स्त्री अपने घर से रहकर प्रार्थना ఎవరో करती పెద్ద है। స్టేజ్ పైన ఉన్న సేవకుడు పేరు పలకకపోవచ్చు దేవుడు, కానీ రెండో రాకడ యొక్క స్త్రీ పేరు పలుకుతాడంట. जब
హల్లెలూయా. प्रभु अपने दूसरे आगमन में आए किसी बड़े सेवक का नाम जो स्टेज पर जो कहकर वचन कहता उसका नाम नहीं कहेगा, लेकिन वो स्त्री जिसने घर में रहकर प्रार्थना की वैसी स्त्री का नाम ఈ कहेगा రోజు खुदा। నువ్వు ఎట్లాంటి ఆత్మీయ జీవితంలో ఉన్నావు? आज के दिन तुम किस प्रकार के आत्मिक जीवन में हो? ప్రేయర్ పవర్ అట్లాంటి స్త్రీలని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నది, प्रेयर पर इस प्रकार की स्त्रियों को तैयार करता అట్లాంటి है, బ్రదర్స్ ని మ్యానుఫ్యాక్చర్ ऐसे చేస్తున్నది, ब्रदर्स को तैयार करता है ये प्रेयर అలాంటి पावर, వాళ్ళని మ్యానుఫ్యాక్చర్ ऐसे చేస్తున్నది, लोगों को तैयार करता है, అలాంటి వాళ్ళని సిద్ధపరుస్తున్నది. ऐसे लोगों को तैयार करता है। హల్లెలూయా, हालेलुया హల్లెలూయా. हालेलुया। ఈ రెండు రాష్ట్రాల గురించి రాబోయే వారం ప్రార్థన చేయబోతున్నాం. आने वाले हफ्ते 2 राष्ट्रों के लिए प्रार्थना करने वाले తమిళనాడు हैं, కేరళ గురించి ప్రార్థన చేయబోతున్నాం. तमिलनाडु और केरला के लिए। కొందరు సేవకులు అక్కడ పోయి ప్రార్థన చేస్తారు. थोड़े सेवक वहां जाकर प्रार्थना ఏ करेंगे, స్టేజ్ ఉండదు, ఏముండదు. वहां कोई स्टेज नहीं होता, कुछ नहीं ఆ होता है, బార్డర్స్ లో ఉండి ప్రార్థన చేస్తారు. वहां पर सीमा प्रांत जाकर वो బార్డర్స్ प्रार्थना ఉన్న करते हैं, సైతాన్ కూలాల, ఆ బార్డర్స్ లో మిక్కాలి సైన్యం దిగాల. वहां पर वो सीमा प्रांत के जो शैतान वो नाश होना, वहां पर उस सीमा में जो है ఆ मिखाएल की రాష్ట్రాలని सेना उतरे, మిక్కాలి సైన్యం కాపాడాలా. कि वहां पर सीमा प्रांतों को जो है वो मिखाएल की सेना जो स्वर्गदूत की सेना इस ఇలాంటి रखवाली వాళ్ళని करे, సిద్ధపరుస్తున్నది ప్రేయర్ పవర్. ऐसे लोगों को तैयार करता है प्रेयर पावर। మనిషి మెప్పు కావాలా, రెండో రాకడ దేవుని మెప్పు కావాలా నీకు? चाहे आगमन में जय प्रभु के जय आपके नाम की बड़ाई हुई या खुदा की ओर से तुमको बड़ाई मिले। ఒక हालेलुया। చిన్న సాక్ష్యం ఇది నాకు ఎందుకు వస్తున్నదంటే, ये छोटी सी गवाही किस लिए मुझको ఈ आती है గత వారములో कि पिछले हफ्ते में మంజుల సిస్టర్ అని ఒక ఆమె చనిపోయింది, నిద్రించింది. मंजुला सिस्टर उनका निधन हो चुका है। కొందరు గుర్తుపడతారు ఆమెని. थोड़े लोगों ने पहचानते ఆమె हैं, ఫోటో అక్కడ పెట్టినారు, అక్కడ రోడ్ దగ్గర जो है ఎదురుగా सड़क గలి. वहां पर जाते हुए गली में उनका फोटो भी మన लगाया गया है। సిస్టర్ ఎంతో కాలం నుంచి సేవ చేస్తున్నది, वो सिस्टर कई समय से सेवा करती आ रही है। ఇక్కడ ఎంతో కాలం సేవ చేస్తున్నది. कितने समय से वो सेवा करती आ रही వాళ్ళ थी। ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె నిద్రించినప్పుడు जब मैं उनके घर गया, जब उनका निधन हुआ, ఆమె ఒకతే రక్షణ పొందింది. उन्होंने अकेले नहीं వాళ్ళ उद्धार पाया, అన్నదమ్ములు ఎవ్వరు రక్షణ పొందలేదు. उनके परिवार को कोई भी सदस्य उद्धार नहीं ఆమె पाया ఒకతే है, రక్షణ పొందింది. वो अकेले ही उद्धार पाई है। ఆ ఎదురు అక్కడికి వెళ్ళి చూడనికి వెళ్ళినప్పుడు जब देखने के लिए जब वहां गया మరి ఆమె तो वो మంచిగా ఉన్నప్పుడు చాలా సంవత్సరాల నుంచి సేవకి ప్రతిరోజు వస్తుంది, సేవ చేస్తుంది, ఎన్నో ఇండ్లలో సేవ చేసింది. जो है जब वो अच्छी थी तो हर दिन आती थी, वो जो है हर घर जो है सेवा के लिए जाती थी, बहुत सौ के घर गई है सेवा के చాలా लिए మంది प्रतिदिन, సిస్టర్స్ వస్తూ పోతుంటారు కదా. बहुत से सिस्टर्स आते जाते हैं ना, మరి అలా సిస్టర్ वैसा वो सिस्टर ఎంతో మంది వస్తున్నారు, సేవ చేస్తున్నారు కదా, ఆ సిస్టర్ కూడా చేస్తుందని అనుకున్నా. जो है वो बहुत से सिस्टर आ रही है ना सेवा के लिए, उसी तरह से ये भी आ रही है ना కానీ सेवा के ఆమె लिए। तो सोच నిద్రించినప్పుడు నేను వెళ్ళినప్పుడు जब उनका निधन हुआ, जब मैं वहां गया, వాళ్ళ అన్నదమ్ములందరూ కూడా उनके जो सारे भाइयां हैं वो सब మంచి మంచి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్ అన్ని, बहुत अच्छे जो सेटल्ड परिवार से है, మరి वे అందరూ కూడా ఉన్నత స్థానంలో ఉన్నారు. सब जो बड़े ऊंचे ऊंचे स्थान में है, ఏది కొదవలేదు, సొంత ఇల్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. किसी बात की कमी नहीं, उनका अपना खुद का కానీ घर है, ఈమె सब कुछ है। మాత్రము लेकिन ये तो है, అసలుకి ఏమి లేని దీన స్థితిరాలుగా इनके पास कुछ नहीं, ऐसी दीन स्थिति में है ये स्त्री, చర్చికి వచ్చి సేవ చేసి వెళ్ళిపోతా ఉంటది. बस वो चर्च जाती है, सेवा कर चली जाती है। మరి వెళ్ళిపోయినప్పుడు ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు और जब मैं वहां उस दिन उनके घर गया था, నేను చూసి షాక్ అయినా. मैं देखकर हैरान हुआ, షాక్ అనేది వాళ్ళ అన్నలందరికీ ఉన్నదాన్ని బట్టి కాదు. जो है उनके भाइयों के पास इतना सब कुछ है, ये देखकर मैं हैरान వాళ్ళ नहीं हुआ। అన్నదమ్ములు ఎవరైతే అన్యజనులు వాళ్ళు సాక్ష్యం ఏమిస్తున్నారంటే, वो जो उनके भाई जो अन्य जाति वे लोगों ने ये गवाही दी అన్న है ఈమె మా చెల్లెకి कि अन्ना ये जो हमारी बहन మంచి इनको మంచి సంబంధాలు వచ్చినాయి, अच्छे अच्छे रिश्ते आए, మేము ఒక ఇల్లు పెట్టి మంచి సంబంధం ఇచ్చి పెళ్లి చేస్తాము. हमने कहा कि हमें घर देंगे, एक अच्छे रिश्ता देखकर हम उसकी కానీ शादी करेंगे ఈమె कहा। लेकिन ये నాకు సంబంధాలు ఏవి వద్దు, मुझको कोई शादी के रिश्ते नहीं నాకు चाहिए, ఏ ఇల్లు వద్దు, मुझको कोई घर नहीं నాకు चाहिए, కేవలం చర్చికి పంపిస్తే చాలు, मुझको सिर्फ आप चर्च भी जाओगे तो काफी రోజుకు है, 2 సేవలు చేసుకొని వస్తా कम से कम प्रतिदिन 2 सेवाएं అని करके मैं ఆమె आऊंगी, జీవితాన్ని సమర్పించుకొని कहकर वो अपने जीवन को समर्पित करके ప్రతిరోజు మీ సన్నిధికి వచ్చి సేవ చేసి పోయిందన్న అంటున్నారు. प्रतिदिन वो आपके उधर वहां शरण में आकर सेवा करके गई तो उनके भाई हालेलुया। गवाही देते हैं। అది हालेलुया। మామూలు విషయం కాదు, ये कोई मामूली बात नहीं మామూలు है, విషయం కాదు. ये कोई मामूली बात नहीं ఒక है, స్త్రీ మామూలు విషయం కాదు. एक स्त्री के विषय मामूली बात వాళ్ళ नहीं ఇంట్లో है। వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ యొక్క వదినలు అందరి మధ్యలో ఉంటూ वो अपने घर में अपने परिवार अपने भाई भाभीओं के बीच కొన్ని रहते हुए రోజులు ఈ అన్న వాళ్ళ ఇంట్లో, కొన్ని రోజులు ఆ అన్న వాళ్ళ ఇంట్లో, ఎక్కడున్న ప్రతిదినం దేవుని చర్చికి వస్తుండే ఇక్కడికి. थोड़े दिन एक भाई के घर, थोड़े दिन दूसरे भाई के घर, कहीं पर भी रहती, प्रतिदिन ये లాస్ట్ चर्च లో आती కొన్ని थी सेवा के అనారోగ్యాలు लिए। పట్టాయి, जय अंत में उनकी जो सेहत बिगड़ी थी, బక్కగా అయిపోయింది, वो बड़ी दुबली हो गई కానీ थी, అట్లనే ఇట్లా ఉండి దేవుని సేవకు వచ్చింది. वो उसी तरह से जो है झुकते झुकते जो है सेवा के लिए आया करती थी। ఎందుకమ్మా ఇంత అనారోగ్యంతో ఉన్నావు, ఏం పోతావు సేవకి అని అంటే, मैंने कहा तुम्हारी सेहत ठीक नहीं, तुम क्यों जाओगी सेवा के लिए? అన్నా कहकर నేను ఉన్నంతసేపు సేవ చేస్తా. कहती कि मैं जब तक हूँ अन्ना मैं तब तक सेवा करूंगी। కానీ कहा ఆమె నోటితో ఎప్పుడు చెప్పలే, उन्होंने अपने मुंह से कभी नहीं అన్నా कहा నేను అన్ని వదిలేసుకొని సేవ చేస్తున్నాను చెప్పలే. कि मैं सब कुछ छोड़कर सेवा कर रही हूँ, ఆమె कहकर పనేంటి ఇక్కడ, उनका काम यहाँ क्या है? సేవ చేయాలా. सेवा करना है। నా గొప్పతనం నేను చెప్పుకోవాలి కాదు, मैं अपनी बड़ाई अपनी అన్నా నేను महानता అన్ని कहना नहीं, వదిలేసి వచ్చినా, अन्ना मैं सब कुछ నేను छोड़कर పెళ్లి आई కూడా हूँ, చేసుకోలే, मैंने विवाह भी నేను नहीं సేవ किया, చేస్తున్నా मैं सेवा कर रही అని हूँ। ఎప్పుడు నాతో కూడా చెప్పుకోలే. ఆమె ऐसा कभी उन्होंने मुझसे भी नहीं कहा, ఎన్నిసార్లు మాట్లాడి చెప్పుకోలే. चाहे कितनी बार बात ఆమె की उन्होंने कभी ఎన్నిసార్లు नहीं कहा, ప్రార్థన చేసుకున్నా, चाहे इतनी बार मैंने అన్నా प्रार्थना నీకు किया, ఆరోగ్యంగా ఉండాలా, चाहे నీకు सेहत సేవ रहना, చేయాలా, मैं सेवा అందరూ करना, రక్షణ పొందాలా, सब लोग उद्धार पाना, ఇంతే ఉండేది. बस इतना ही होता
होता था ఏమి ఆశించలేదు. और किसी बात की आशा ఆమె नहीं దగ్గరికి रखी। పోయినప్పుడు और जब उनके पास गए तो వాళ్ళు అన్యజనులు సాక్ష్యం ఇస్తున్నారు. वे जो अन्य जाति के वे लोग ये गवाही देते हैं బ్రతికున్నంత కాలము कि ये जब तक जिंदा रही है సేవనే చేసిపోయి ये सेवा ही कर कर మంచి गई है, సాక్ష్యం సంపాదించుకుంది. अच्छी गवाही इन्होंने पाई మమ్మల్ని है। ఎవ్వరిని ఇబ్బంది పెట్టలేదు. हमको किसी को भी इसने कोई ఆమెకు तकलीफ नहीं दी। అనారోగ్యం వచ్చింది కానీ उनकी सेहत बिगड़ी लेकिन బెడ్ మీద పడి చేయించుకోవాల్సిన పరిస్థితి కూడా ఇయ్యలే మాకు. चाहे पलंग पे वो चाहे पड़कर चाहे हमसे काम करवाए ऐसी भी नहीं దేవుడు किया है। ఆమెను తీసుకున్నాడు. खुदा ने హల్లెలూయా उनको ले लिया। हालेलुया హల్లెలూయా. हालेलुया। కాబట్టి ప్రేయర్ పవర్ మీ ఇంటికి వస్తున్నదంటే, माने प्रेयर पर तुम्हारे घर आ ఒక रहा है సిస్టర్ तो ఒక బ్రదర్ మీ ఇంటికి एक వస్తున్నాడంటే सिस्टर एक ब्रदर तुम्हारे घर आ रहे माने వారి వెనుకల బలమైన ఆ యొక్క ఆశ, ఆ యొక్క ఆకలి దేవుని ప్రజల్ని రక్షించాలి అన్న ఆశతో వస్తున్నారు. उनके హల్లెలూయా. पीछे उनकी वो आशा है, वो भूख है कि खुदा के नाम में जो लोगों को उद्धार में लेकर आए। నాకు इस అప్పుడు कारण అనిపించింది, मुझको तब ఆ लगा, బిడ్డను చూసిన తర్వాత అనిపించింది, उन्हें देखकर तब लगा मुझको రెండో రాకడలా कि दूसरे आगमन ప్రాణమన में పేరు పలుకుతలోడో తెలియదో తెలియదు కానీ ब्राह्मण का नाम खुदा कहेगा या కానీ नहीं जानता, మంజుల लेकिन సిస్టర్ పేరు అయితే తప్పకుండా దేవుడు పలుకుతాడు लेकिन అనుకున్నా. मंजुला सिस्टर का హల్లెలూయా. नाम तो जरूर खुदा कहेंगे क्योंकि मैंने तो सोचा। हालेलुया। గొప్ప అర్పణ చేసుకుందామే. बहुत ही महान अर्पण किया उन्होंने। హల్లెలూయా. हालेलुया। కాబట్టి इसलिए ఇప్పుడు గమనించండి, మీరు अब तुम इस बात पे ध्यान दो, ఎలాంటి దేవుని దృష్టిలో ఎలాంటి వారు ఉంటారో. खुदा की नजरों में किस तरह के लोग రెండో रहेंगे। రాకడలో దేవుని యొక్క నోటి మీద నువ్వు ఉంటావా? दूसरे आगमन में खुदा के मुंह पर तुम्हारा नाम रहेगा। హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ కూడా దేవుడు అంటా ఉన్నాడు, इसलिए यहाँ पर भी खुदा ये कहता है, ఆ యొక్క పౌలు కూడా पौलुस भी ఎన్నో శ్రమలు పడ్డాడు. वो कितने ही दुख उठाया है। ఆ యొక్క ఓడ యొక్క అధికారి ఉన్నాడు. वहां पर उस नाव का अधिकारी है, అధికారికి చెప్పిండంట, अधिकारी से कहा అయ్యా ఏమయ్యా, कि क्या है ये महोदय, ఏమయ్యా ఈ యొక్క ఓడ అటువైపు వెళ్తుంది, అటు సైడ్ బాలేదు, जय ये नाव जो सर जा रहा है, ये जहाज वहां ठीक नहीं है। అటు సైడ్ బాలేదు అని అంటే ఈయన వినకుండా ఓడ అధికారి అటే పోయిండు. वो जय बाहर जहाज का जो अधिकारी वो नहीं सुना, पौलुस के बाद वही ले ఆ चलता है। శ్రమలు వచ్చిన ఓడ మీదకి తుఫాన్ వచ్చింది, वो तूफान आया उस नाव ఆ पर ఓడ విరిగిపోయింది. और वो नाव टूट गई है। ఆ ఓడ वो విరిగిపోయింది. नाव टूट गई, ఆ ఓడ విరిగిపోయింది. वो नाव टूट गई। కొన్నిసార్లు శ్రమలు వస్తాయి నీ జీవితంలో. थोड़े समय आपको श्रम माने दुख आते तुम्हारे जीवन में। నువ్వు చేసిన పాపం వల్ల యోనాలకు పాపం చేసినప్పుడు కాదు, तुमने जब योना के जैसे पाप किया तब नहीं, ఆ लेकिन యోన పశ్చాత్తపడ్డాడు. योना ने पश्चाताप ఆ किया యోన है। లాంటి పాపం కాకపోవచ్చు, वो योना के जैसा पाप ना होगा। లేకపోతే విశ్వాసం కూడా బాగుండింటది నీకు యేసు ప్రభులాగా. तुम में जो विश्वास भी अच्छा रहा होगा यीशु मसीह के సమాధానంగా जैसे, నిద్రపోతున్నావు, जो शांतिपूर्वक तुम सोते भी हो, అంత మంచిగున్నది, सब कुछ तो अच्छा है, విశ్వాసంతో ఉండవు, विश्वास के साथ हो, కానీ ఆయన శ్రమ ఉన్నది या फिर भी तुमको श्रम अनंटे। माने दुख है, तो फिर ఆయన ఓడ విరిగిపోయిండొచ్చు. फिर भी शायद जो है वो नाव टूट गई అన్నా होगी నేను तुम्हारी। విశ్వాసంతో ఉన్నా, कहोगी अन्ना मैं विश्वास से పశ్చాత్తపడి भरा हूं, నీతిగా ఉన్నా, मैं पश्चाताप का धर्मी ఆయన हूं, ఓడ విరిగిపోయింది. फिर भी नाव टूट गई है। నా వల్ల కాదు ఇది, मेरे कारण नहीं है, వేరొకడి వల్ల జరిగినది ఇది, दूसरों के कारण ये हुआ మా है, బాస్ వల్ల జరిగింది ఇది. मेरे बॉस के कारण ये ఆ हुआ है, వ్యాపారం విరిగిపోయిండొచ్చు, वो व्यापार तुम्हारा टूट गया ఉద్యోగం होगा, పోయిండొచ్చు, नौकरी चली गई నీ होगी, దాంపత్య జీవితంలో విరిగిపోయిండొచ్చు, तुम्हारे वैवाहिक जीवन में टूट అది गए होंगे, భర్త వల్ల కావచ్చు, वो चाहे पति के భార్య कारण వల్ల हो కావచ్చు, या पत्नी के कारण हो, అన్నదమ్ముల అక్కచెల్లెల వల్ల కావచ్చు, भाइयों या बहनों के कारण हो, ఎవరి వల్లనే కావచ్చు, चाहे किसी के भी कारण हो, ఎవరి వల్లనే కావచ్చు, किसी के भी నీ कारण हो, తప్పు కాదు అది, वो तुम्हारी गलती नहीं ఎవరి है, వల్ల నువ్వు శ్రమను పడుతున్నావు. किसी और के कारण तुम दुख उठा పౌలు रहे కూడా हो। అలాంటి శ్రమలోనే ఉండే, पौलुस भी वैसी दुख में था, ఆ శ్రమలో ఓడ విరిగిపోయినప్పుడు जब वो उस दुख और श्रम में था, नाव పౌలు जब टूट गई, విశ్వాసం చూడండి ఒకసారి. तब देखो पौलुस का ఏమని विश्वास అంటున్నాడు? एक बार क्या कहता है पौलुस, ఈ ఓడకి ఏమైనా అవుతుంది కానీ నీ ప్రాణానికి మాత్రం ఏమి होगा कुछ तो इस खादू। नाव के संग होगा, लेकिन तुम्हारे प्राणों की कोई हानि नहीं होगी। హల్లెలూయా హల్లెలూయా. 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 నీ ఉద్యోగం కన్నా ఏమైనా అవుతుంది, దేనికన్నా ఏమైనా అయి ఉండొచ్చు కానీ నీ ప్రాణానికి మాత్రం ఏమి కాకుండా దేవుడు మీ పట్ల ఉన్నాడంట. హల్లెలూయా. चाहे तुम्हारी नौकरी के में कुछ ऐसा हुआ होगा, लेकिन खुदा तुम्हारे पक्ष में तुम्हारे प्राणों की कोई हानि नहीं होगा, कहते हैं అలాంటి खुदा। విశ్వాసంలో బ్రతుకుదాం. ऐसे विश्वास में हम जिएंगे। దేవుడు ఉన్నాడు, खुदा है, నీ ప్రాణానికి హాని కాకుండా ఉన్నాడు. तुम्हारे प्राणों की कोई हानि ना అవును, होने देगा। చాప గడుపులో మింగేసిండొచ్చు, हाँ, मछली के पेट में जो ఓడ निकल गए విరిగిపోయిండొచ్చు, होंगे, नाव टूट गई నీ होगी, ప్రాణానికి ఏమి కాదు. तुम्हारे प्राणों की कोई हानि ना చాప होगी। గడుపులో పడితే ఎలా బయటికి రావాలో చెప్పినా, चाहे मछली के पेट में जाओ तो कैसे बाहर निकलना बताया हो। పశ్చాత్తాపపడండి, पश्चाताप करो మళ్ళీ దేవుని చిత్తాన్ని వెంబడించండి. और फिर खुदा की इच्छा के पीछे चलने लगो। మరి కలవరం వచ్చినప్పుడు दहशत और व्याकुलता आए तो ఫస్ట్ యేసు ప్రభుల విశ్వాసాన్ని నువ్వు యేసు ప్రభు ఉన్నంత విశ్వాసానికి నువ్వు పెంచుకో. जितना यीशु में विश्वास में उतना विश्वास तुम अपने अंदर बढ़ा लो, పేతురు పెరిగినట్టు और जैसे पतरस बढ़ा उस మరి विश्वास చివరిగా में, పౌలు లాగా ఉన్నప్పుడు और अंत में जब तुम पौलुस के जैसे ఓడ हो, విరిగిపోయింది, नाव टूट गई है, ఓడ విరిగిపోయింది. नाव टूट गई మనం है। కొన్ని వారాల నుంచి చూస్తున్నాం थोड़े हफ्तों से हम देख रहे ఈ हैं యొక్క నది గురించి. इस नदी के विषय में। మరి ఎర్ర సముద్రం ఉన్నది, लाल समुद्र है, ఎర్ర సముద్రంలో మోషే ఏం చేసిండు, लाल समुद्र में मूसा ने क्या किया, పాయలు చేసిండు, उसे दो भागों में कर दिया, మంచి నేలని ఎండిన నేలనిచ్చిండు. सूखी जमीन दिया। ఏమన్నాడు, क्या कहा,
పో అన్నాడు. जाने के लिए कहा उन అట్లా लोगों ఇస్తే को। वैसा देने पर అందరు పోతారు. सब लोग जाएंगे। పోరా మీరు? नहीं जाओगे क्या तुम? పోతారు. जाओगे। తర్వాత రెండవది उसके बाद दूसरा యెహోషువ వచ్చిండు. यहोशू आया। यहोशू ఆ యొక్క యోర్దాన్ నది దగ్గర ఉన్నాడు. यरदन नदी के पास ఆ है वो। యోర్దాన్ నది దగ్గర उस यरदन नदी के पास అది పాయలు చేయలే, उसे दो भागों में नहीं किया। అది పాయలు చేయలే. उसे दो भाग नहीं किया। ఏమన్నాడు యెహోషువ? क्या कहता है यहोशू? ఆ మందసం వేసుకొని उस संदूक पेटी को ఆ उठाकर నీళ్ళలో అడుగు పెట్టమన్నాడు. उस पानी में कदम रखने को कहा। ఆ నీళ్ళలో అడుగు उस పెట్టమన్నాడు. पानी में कदम रखने को ఆ कहा। నీళ్ళలో అడుగు పెట్టమంటే उस पानी में कदम रखने को जब कहा ఏమంటారు? तब क्या कहते हैं? ఏమయ్యా మోషేమో देखो मूसा तो పాయలు చేసిండు, दो भाग किया నడవమన్నాడు. और चलने को कहा। అందరు నడుస్తారు. सब लोग चलते हैं। అద్భుత కార్యం జరిగిన తర్వాత రక్షణ పొందమంటే అందరు రక్షణ పొందుతారు. अद्भुत कार्य होने के बाद उद्धार पाने को कहा जाता है, सब पाते हैं। రెండవది और दूसरा యెహోషువ వచ్చిండు. यहोशू आया। నది అటనే ఉన్నది, नदी वैसी ही है, పాయలు గాలే, वो दो भाग नहीं हुई है। ముందుకు నడవమంటున్నాడు. आगे चलने को कहता है। జనాలు ఏమంటారు? लोग क्या कहेंगे అయ్యా कि महोदय మోషేమో मूसा तो ఎండిన నేల మీద నడవబడ్డాడు, सूखी जमीन पर चलाया है నువ్వేమో और तुम हमको నీళ్ళలో దిగమంటున్నావు. पानी में उतरने को कहते हो। అది అద్భుత కార్యం జరుగుతుందా జరగదా ये आश्चर्य कर्म होगा कि नहीं? అన్న ఆలోచనలో ఉండకుండా क्या सोच में ना रहते ఇశ్రాయేలు हुए ప్రజలు ఏం చేసిండ్రు? इस्राएली प्रजा ने क्या ఆ किया? యొక్క నదిలో అడుగు పెట్టిండ్రు. అడుగు పెట్టిన తర్వాత అది పాయలైపోయింది. वे హల్లెలూయా. लोगों ने इस नदी में कदम रखा, उनके कदम रखते ही जो नदी दो भाग हो गई। ఇలాంటి हालेलुया। అద్భుత కార్యాలు ఉన్నాయి. ऐसे अद्भुत काम है। మూడవది ఇక్కడ చూడండి. और तीसरा यहाँ पर ये देखो, మరి ఇక్కడ కూడా పౌలు ఉన్నాడు. यहाँ पर पौलुस है। తుఫాను వచ్చింది. तूफान आया। ఈ పౌలు ये पौलुस ఓడ విరిగిపోయింది. जहाज जो है टूट ఓడ गया, విరిగిపోయినప్పుడు वो नाव जो है वो टूट गई है, సముద్రంలో పడ్డాడు. वे समुद्र में गिर गए ఇప్పుడు हैं। ఏం కావాలి? సముద్రము మీ ఆలోచనల లెక్కన చూసుకుంటే अगर तुम्हारी सोच के अनुसार देखा जाए तो क्या होना चाहिए अब समुद्र में उनके साथ? సముద్రము कि वो समुद्र పాయలు కావాలా, समुद्र दो भाग होना चाहिए। లేకపోతే మోషకున్న శక్తి, या मूसा का जो शक्ति है, యెహోషువకున్న శక్తి यहोशू में जो शक्ति है, ఈ పౌలుకు లేదు అని అంటారు. इस पौलुस में नहीं है क्या कहोगे? కాబట్టి ఒకరికి అద్భుత కార్యం జరిగింది, एक के विषय में अद्भुत काम हुआ నాకు है, జరగలేదంటే నాలో ఏదో తప్పున్నది, मेरे साथ नहीं हो रहा, माने मुझ में कुछ गलती లేకపోతే है, ఎదుటోళ్ళు ఏదో తప్పున్నది, या सामने वाले में कोई गलती है, ఎవరిలో ఏదో తప్పున్నది, किसी में कुछ ना कुछ गलती तो కాబట్టి है, జరగట్లేదని అనుకుంటారు. కానీ इसलिए ही नहीं हो रहा क्या सोचोगे। लेकिन పౌలు ఏం చేశాడు? पौलुस क्या ఆ कहता है? ఓడ విరిగిపోయినప్పుడు, वो जब नाव टूट गई तो ఆ ఓడ విరిగిపోయినప్పుడు जब वो नाव टूट गई ఆ యొక్క పౌలు, तो पौलुस, మీరు నా మాట వినలేదు కాబట్టి तुमने मेरा कहना नहीं सुना, మీ इसलिए సావు మీరు సావండి అనకుండా तुम अपनी मौत मरो ऐसा ना कहते हुए ఓడలో ఉన్న ప్రతి బిడ్డని రక్షించిందంట. उस नाव में मौजूद हर एक व्यक्ति को उसने बचाया ఓడలో है। ఉన్న ప్రతి బిడ్డని नाव రక్షించిందంట. में मौजूद हर एक व्यक्ति को उसने ఈ बचाया రోజు है। అలాంటి ప్రేమ నీకున్నదా? क्या आज के दिन वैसा प्रेम तुम में है? నీతో పాటు నట్టెడ్లో మునిగిపోయి ఉండొచ్చు, तुम्हारे साथ कोई और भी जो गहरे మీరు पानी में చెప్తే डूब गए వినకుండా होंगे, మునిగిపోయి ఉండొచ్చు, जो तुम्हारे कहना ना सुनकर वो डूब गए होंगे, మునిగిపోయి ఉండొచ్చు. वे चाहे डूब गए కానీ होंगे। చెప్తే విననోళ్ళని తిరిగి రక్షించే ఆ యొక్క ప్రేమ నీకున్నదా? कहने पर ना सुनने वाले वैसे लोगों को फिर से उद्धार में लाने के लिए वो प्रेम है तुम రక్షించి में, तुम उन्हें उद्धार में పౌలు ఏం लाकर। చేసిండు? पौलुस क्या करता ఆ है? యొక్క ఓడ बचाकर విరిగిపోయిన చెక్క ముక్కలు పట్టుకొని ఈదుకుంటూ బయటికి వచ్చిండంట. उस नाव के जो टूटे हुए लकड़ी के जो है टुकड़ों को जो है सहारे लेकर वो जो है तैरता हुआ पानी से बाहर आया కాబట్టి है। కొన్ని 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 శ్రమలలో పాయలైతది, थोड़े श्रम माने दुख में वो दो भाग కొన్ని होता శ్రమలు है। అడుగు పెట్టిన తర్వాత ఎదిగిన తర్వాత పాయలైతది. थोड़े जो श्रम माने दुख में जब तुम कदम रखोगे बढ़ोगे तो ही वो दो కొన్ని भाग होता है। శ్రమలలో और थोड़े श्रम माने दुख में నీకేవైతే మిగిలి ఉన్నాయో तुम्हारे पास जो कुछ भी बचा है అన్ని పోయిండొచ్చు, सब कुछ चला गया అన్ని होगा, పోయిండొచ్చు. सब कुछ चला गया होगा। చేతిలో ఒక 10 రూపాయలు మిగిలి ఉంటాయి, तुम्हारे हाथ में 10 रुपए बचे होंगे, 10 రూపాయలు మిగిలి ఉంటాయి. वो 10 रुपए बचे ఆ 10 होंगे, రూపాయలని పట్టుకొని అడుగు, उस 10 रुपए को पकड़ कर ही దేవుడు मांगो, ఆశీర్వదిస్తాడు. खुदा उसे హల్లెలూయా. आशीष देगा। దేవుడు हालेलुया। ఆశీర్వదిస్తాడు. खुदा హల్లెలూయా. आशीष देगा। ఇది हालेलुया। వేరుల వల్ల కలిగిన శ్రమ. ये दूसरों के कारण आया हुआ दुख మరి है। అట్లనే और उसी प्रकार మనం से కూడా ఇక్కడ ప్రార్థన చేయమంటాం, जो हम भी अब प्रार्थना करने के लिए कहते ఇతరుల हैं గురించి ప్రార్థన చేయమంటాం, कि दूसरों के लिए प्रार्थना करो, कि రాష్ట్రం గురించి ప్రార్థన చేయమంటాం, राष्ट्रों के लिए प्रार्थना करने के लिए कहते సంఘం हैं, గురించి ప్రార్థన చేయమంటాం, कलीसिया के लिए प्रार्थना करने के लिए ఈ कहते రైతుల हैं, గురించి ప్రార్థన చేయమంటాం. सबके लिए प्रार्थना करने के लिए कहते हैं। చాలా మటుకు చేస్తారు. बहुत सी हद तक करते हो। కొందరిలో ఉంటుండొచ్చు ఎందుకయ్యా అని, थोड़े में ये सवाल होता है कि किस लिए, కొందరిలో ఉంటుండొచ్చు ఎందుకయ్యా అని. थोड़े ऐसे होंगे कि किस लिए ये करना है, మరి వాళ్ళు అంటున్నారు, जो वो कहते हैं लोग। వారం ఒక దగ్గరికి పోయినప్పుడు एक हफ्ता जब मैं एक जगह गया तो మరి वो ఆ लोग कहते sister అంటున్నది, हैं, वो सिस्टर कहती है అన్నా कि अन्ना ప్రేయర్ బోర్ల సాక్ష్యం చెప్తా ఉంటే प्रेयर पॉ में गवाही कहती है, 1 రూపాయి లేకుండా పెళ్లిళ్ళు చేసిర్రు, जो 1 रुपया के बगैर जो बिल्डिंग 1 बना रही రూపాయి है, లేకుండా ఇల్లులు కట్టిర్రు. बिना 1 रुपए के बिल्डिंग बनाते हैं। అన్ని సాక్ష్యాలు చెప్తూ ఉంటే ऐसे जब गवाही कहते हैं लोग तो నేను వీళ్ళు మరీ ఇంత అబద్ధాలు చెప్తారా అనుకుంటుండేది. मैं सोच रही है कि इतना झूठ कहते हैं ये लोग కానీ कहकर। ఆ సిస్టరు लेकिन वो सिस्टर, ఒక కూతురు పెళ్లి చేసింది, 1 రూపాయి లేకుండా చేసింది. उन्होंने अपनी बेटी की शादी करवाई है बिना 1 ఎక్కడికి रुपया వెళ్ళి के। వచ్చినో తెలియదు డబ్బులు.
जो कहां से कैसे पैसे नहीं మన पता। సిస్టర్ చెప్పే సాక్ష్యము, वो सिस्टर की कही भी गवाही, అన్న ₹1 లేకుండా కూడా గవర్నమెంట్ ఇల్లు వచ్చింది, నాకు డబుల్ बिना బెడ్రూమ్ 1 వచ్చింది. रुपया के जो है सरकार की ओर से वो जो डबल बेडरूम घर मिला है। ప్రేయర్ పవర్లో చెప్పే సాక్ష్యాలు నిజమే అన్న. प्रेयर पॉवर में जो लोग कहते गवाही वो सच है, अन्ना कहती है। హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। ₹1 లేకుండా కూడా వచ్చింది. बिना 1 रुपए की वो आए हैं। ఎవరిచ్చిరు? किसने दिया उनको? सब గవర్నమెంట్ ద్వారా దేవుడు ఇచ్చింది. सरकार के जरिए खुदा ने दिया है। మరి రాష్ట్రం గురించి ప్రార్థన చేయమంటాం. राष्ट्र के लिए प्रार्थना करने को कह रहे हैं। మరి ఈ రాష్ట్రం బాగుంటే ఎంత మంది ఈ రోజు ప్రేయర్ పవర్లు ఇల్లులు పొందుకున్నారు? जय ये राष्ट्र अच्छा रहेगा, कितने से प्रेयर पॉवर के लोग हैं जो सरकार की ओर से घर కాబట్టి ఇక్కడ पाए हैं। చేసే ప్రార్థన यहाँ पर की हुई మీకు प्रार्थना అర్థం కాకున్నా సరే तुमको चाहे समझ ना आती हो, కొన్నిసార్లు చెయ్యండి, थोड़े बार अब करो చెయ్యండి. करो तुम ये మీకు फिर भी, అర్థమైతే మీ జీవితంలో జరిగి तब आपके जीवन में आपको समझ में आएगा जब ये होगा तो। హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। కాబట్టి इसलिए ఆ యొక్క ఒకసారి एक పౌలుకి శ్రమలు వచ్చినట్టు जैसे पौलुस को वो श्रमा माने दुख ఎవరి आया, ద్వారా మీకు వస్తే किसी और के कारण तुमको कोई श्रमा माने दुख आए तो కొన్నిసార్లు అద్భుత కార్యం జరగదు. थोड़े समय अद्भुत काम नहीं మీ होगा। జీవితంలో ఏదైతే ఉందో जो कुछ तुम्हारे जीवन में है, పౌలు ఆ చెక్క ముక్కలు పట్టుకొని ఈదుకుంటూ ఒడ్డుకు చేరినట్టు जैसे पौलुस उस लकड़ी को पकड़कर जो तैरता हुआ जैसे पार चला నీ गया దగ్గర ఉన్న समुद्र के, కొంచెం కూడా కొంచెమైనా పట్టుకొని ప్రార్థన చేయి. तुम्हारे पास जो थोड़ा सा बचा है उससे पकड़कर प्रार्थना करो। నీ దగ్గర ఉన్నది ఆలోచించు, పోగొట్టుకున్న దాని గురించి ఆలోచించకు. जो तुम्हारे पास है उस विषय में सोचो, जो तुमने खोया उस बारे में मत నీ सोचो। దగ్గర ఉన్నదే ఆలోచించు, పోగొట్టుకున్న దాని గురించి जो ఆలోచించు. तुम्हारे पास है उस विषय में सोचो, जो तुमने खो दिया उस बारे में मत सोचो। పౌలు దగ్గర ఆ యొక్క సముద్రంలో మునిగేటప్పుడు जब पौलुस उस समुद्र में डूब रहा था, ఎర్ర సముద్రం పాయలు చేస్తాడు, పాయలు చేయమని అడగలే. जय जैसे लाल समुद्र को 2 भाग किया वैसे 2 भाग कर दो, क्या नहीं యెహోషువ मांगा खुदा యోర్దాను से। నదిలో దిగిండు ప్రభువా. चाहे यहोशू जो यरदन नदी में उतरा है प्रभु, దిగిన తర్వాత పాయలు చేసినావు. उसके बाद आपने यरदन नदी को ఈ 2 రోజు भाग నేను किया। ఇక్కడ మునుగుతున్నా సరే मैं यहाँ पर आज डूब रहा हूँ फिर भी, ఏంది సుప్రభా పాయలు చేస్తున్నావు అని చాలా మంది అడుగుతారు. ये क्या प्रभु अभी तक 2 भाग नहीं करेगा? बहुत से लोग पूछते हैं। కానీ ఈ రోజు నువ్వు लेकिन आज के నీ दिन तो దగ్గర ఏదైతే ఉందో तुम्हारे पास जो कुछ भी है बचा, అది పట్టుకో. उसे पकड़ लो। నీ దగ్గర ఉన్న దాంతోని जो कुछ है तुम्हारे पास उसमें ही దీవింపబడును గాక. तुम आशीषित నీ होने దగ్గర पाओ। ఉన్న దాంతోని जो है तुम्हारे पास अभी ఆశీర్వదింపబడును उसी के గాక. कारण तुम నీ आशीषित దగ్గర होने ఉన్న पाओ। దాంతోని जितना भी है तुम्हारे पास రెట్టింపు కృపను పొందుకొనును तुम గాక. दुगना अनुग्रह पाने पाओ। దేవుడి వాక్యాన్ని మనందరినీ దీవించి खुदा इस वचन ఆశీర్వదించును को గాక. आप सबको बहुत आयत की आशीष से అందరం भर दे। చేతులెత్తి దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా. జీసస్ లార్డ్ రషిడిల రబారసిన స్తోత్రం స్తోత్రం ప్రభువా. హల్లెలూయా. రెకెరో స్తోరియా రషిడియల్ ఓరియా రబారషిడిల రజినా. థాంక్ యూ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా జీసస్, పరిశుద్ధుడా పరిశుద్ధుడా. ప్రతి అంధకార శక్తులు బంధిస్తున్నా. రిజ్దరియా రబారషిడిల రజకియార్ Rekiboro shirila rabarazina. Weledaro shiril. Hallelujah. Jesus undaro shirila razina. Deva. Thank you Jesus. 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 Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, hallelujah. 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 Hosanna, Hosanna, Hosanna. Hosanna,
ఇస్సాకు యాకోబుల సామనెస్తర కాంటి యొక్క దేవా, ఈరోజు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు దేవా. మా అందరి పేర్లు నీ రెండో రాకటలో నీ నోటి మీద ఉండేలాగా యేసు ప్రభువా, యేసుక్రీస్తు నామములో మేము సేవ రీతిగా చేయునుగాక. ఇలాంటి శ్రమలు వచ్చినప్పుడు నాయనా నీ అద్భుత కార్యాలు జరగని ఎడలా మేము పడిపోకుండా దేవా, యోనా వలె పశ్చాత్తపడి మీ చిత్తంలోకి తిరిగి వచ్చునుగాక. మరి యేసు ప్రభువా, ఆ ఓడలో నీ విశ్వాసం ఉన్నట్టు నాయనా మా విశ్వాసాన్ని బలపరుచుకొని ఆ యొక్క తుఫానుని మా యొక్క శ్రమని గద్దించునుగాక. సమాధానంతో నిద్రపోతున్నాయనా అరొకనే నీ చేసే కార్యం కొరకు వేచి చూడునుగాక దేవా. మరి పౌలు ఏ రీతిగానైతే మిగిలిన దానితోని దేవా బయటికి వచ్చినాడు నాయనా, శ్రమల్లో అద్భుత కార్యం జరగని ఎడలా దేవా మా దగ్గర ఉన్న వాటిని పట్టుకొని ప్రార్థన చేసి నాయనా వాటి పట్ల దేవా యేసు ప్రభు జ్ఞానం కలిగి నడుచుకొని పనిమంతులై నడుచుకొని దీవింపబడును గాక. అట్టి ఆశీర్వాదం ప్రతి బిడ్డకి మీరు కలుగజేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరణాత. యేసు ప్రభా త్వరగా రమ్ము. యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామముకే జయం, ప్రభు యేసు రక్తంలో సంపూర్ణ విజయం, అపవాది క్రియల నాశనం. తండ్రి మీ కార్యం నిరంతరం జయం 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 తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, శాంతి, సమాధానం తండ్రి యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు కూడి వచ్చిన అందరికీ యేసు నామములో కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.